కొర్నేలి నేర్పుతున్న భక్తి పాఠము అని అంశాన్ని ఇవ్వటం జరిగింది. కొర్నేలి నేర్పుతున్న భక్తి పాఠము. దేవుని పిల్లలారా, ఈరోజు మీరు పిల్లల్ని స్కూలుకు పంపించినప్పుడు వారికి పాఠ్య పుస్తకాలు ఉంటాయి. ఆ పాఠ్య పుస్తకాలలో వారు ఏ సబ్జెక్టు నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన పాఠాలు ఉంటాయి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఉపయోగపడే పాఠాలు ఉంటాయి. ఇంగ్లీష్ బుక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్. అలాగే మ్యాథ్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు లెక్కలకి సంబంధించిన పాఠాలు ఉంటాయి. విజ్ఞానం ఈరోజు నేర్చుకోవడానికి నాలెడ్జ్కి సంబంధించిన ఒక సిలబస్ను కూడా పిల్లల పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా వారికి విద్యను నేర్పించడానికి పాఠాల రూపంలో వారికి సబ్జెక్టును నేర్పించడానికే ఈ విధానాన్ని విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టారు. దేవుడు కూడా బైబిల్లో రాయబడిన ఆయా సందర్భాలు మనం గమనించినప్పుడు ఈ లోకంలో మనం దేవుని ఎడల భక్తిగా ఎలా బ్రతకాలి, అసలు భక్తిపరుడు అని ఆయన ఎలా ఉంటాడు, భక్తిగా జీవించే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అన్నది మనకు అర్థం అవ్వాలి అంటే దేవుడు కూడా కొన్ని పాఠాలు రాయించాడు. అందులో ముఖ్యంగా భక్తిగా బ్రతికిన భక్తిపరుల జీవితాలను రాయించి పెట్టి బైబిల్లో నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే నాకు అతనిలా జీవించు అని ఆ భక్తిపరుడు జీవితాన్ని ముందు పెట్టి మనకి పాఠం నేర్పిస్తూ ఉంటాడు. మీరు మొదటి ప్రసంగంలో మీరు విన్నారు, పిల్లలను ఎలా పెంచాలి, ఎలా పెంచి దేవుడికి ఇవ్వాలి అన్నప్పుడు ఆ పాఠం మనకి నేర్పించడానికి ఎవరు వచ్చారు బైబిల్లో ముందుకి అంటే సమూయేలుని కన్న తల్లి హన్నా వచ్చింది. అంటే ఆ విషయంలో పాఠం నేర్పిస్తుంది ఆవిడ. అలాగే ఈరోజు మనం నేర్చుకోబోయే భక్తుడు కొర్నేలి ఒక భక్తిపరుడు ఎలాగుండాలి, భక్తి కలిగిన జీవితం ఎలా జీవించాలి, నిజంగా భక్తి అంటే ఏంటి అన్నది కొర్నేలి నేర్పిస్తాడు మనకి. నేర్చుకోవాల్సిన అవసరత మనకెందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే నిజంగా రండి మనకి ఏమీ తెలియదండి. పోనీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మనకి తెలియదు అని మనల్ని మనం రుజువు చేసుకోవడానికి మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మనం లోకంలో భక్తిపరులుగా ఎవరిని ఆలోచిస్తాం చెప్పండి? ఎవరిని ఆలోచిస్తాం? ఇతను భక్తిపరుడు అండి అని మీరు ఎవరిని అంటారు? మీకు ఎవరు అనిపిస్తున్నారు చెప్పండి? అంతే కదండి. తెల్ల దుస్తులు వేసుకుని మౌనంగా ఎవరిని ఏమనకుండా ఉంటున్నాడు అనుకోండి, అతను చూడగానే మన ఫీలింగ్ అని చెప్పండి. చాలా మంచి చూడండి, ఎవరిని ఏమండండి, బయటికి ఏమండండి, అన్నీ లోపలే తిట్టుకుంటాడండి. ఆ లోపల ఉన్నాయి మనకు కనపడవు కనుక మన దృష్టికి అతను ఎవరండి? భక్తిపరుడు అండి. మోసపోయావా? అతనికి ఒక టైం వస్తుంది, అతను ఓపెన్ అయ్యే టైం వస్తుంది. అప్పుడు కానీ తెలియదండి ఆ లోపల ఉన్న క్రూరత్వం, ఆ లోపల ఉన్న భయంకరమైన దుష్టత్వం అతడు బయట పెట్టే టైం వస్తుంది. అప్పటి వరకు నీకు అతడు ఎలా కనపడతాడు అంటే భక్తిపరుడే. ఇంకా మీకు చెప్పిన క్రైస్తవ్యంలో భక్తిపరులు భక్తిని ప్రదర్శించడానికి ఎలా పోటీ పడతారంటే డిసెంబర్ 25కి క్రిస్మస్ వస్తుంది. ఏమండి, క్రిస్మస్ వచ్చినప్పుడు ఎదురుగున్న అతను స్టార్ పెడతాడు. స్టార్ పెట్టినప్పుడు దాని సైజ్ చూస్తాడు. ఇతను ఎంత సైజులో పెట్టాడు, కాస్ట్ ఎంత కడుక్కోరా, ఇలా కొడుకుని పంపిస్తాడు వాళ్ళ కొడుకు దగ్గరికి. కొడుకు పంపించేసరికి మా నాన్న 300 పెట్టి స్టార్ తెచ్చాడంటే అంటే ఇప్పుడు నేను భక్తిపరుడు అని అనిపించుకోవాలంటే ఇప్పుడు నేను స్టార్ ఎంత తేవాలి? 600 పెట్టి డబల్ పెద్ద స్టార్ తేరా. మన భక్తిని ఇప్పుడు స్టార్ పెట్టి నిరూపించుకోవాలి. ఏంటి, సంవత్సరానికి ఒకసారి ఇంటి మీద పెద్ద స్టార్ కట్టేస్తే భక్తిపరుడా? బాగా ఆలోచించండి. మాకు వాక్యం నేర్పించిన ప్రిన్సిపాల్ గారు పదే ఒక మాటని ఇవ్వడండి. క్రిస్మస్ ప్రసంగాలు చేస్తూ ఇంటిపైన స్టార్ ఎడతారట, ఇంట్లోనట బారు పెడతారట భక్తులు. ఎందుకంటే క్రిస్మస్ టైంలో బయట తాగితే మరి బాగోదు కదా, యేసు పుట్టిన దినాల్లో బొంత అవుతున్నావు ఎట్రా అని ఏళ్ళని చేస్తారు కదా బయట వాళ్ళు. అందుకని డైరెక్ట్గా బారు ఎక్కడికి తెచ్చేశారు? ఆదివారం గుడికి వెళ్ళేవాడు, సోమవారం బారుకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఇంకా మరి క్రిస్మస్ దినాల్లో బారుకి వెళ్తే బాగోదని పైన పెద్ద స్టార్ పెట్టేసి కింద కూడా అంతే పెద్ద సైజులో బారు పెట్టేశాడు. ఏమండి,
పైన సైజు తగ్గలేదు, కింద బారు సైజు తగ్గలేదు. మనకి ఎలా కనపడతారు చెప్పండి? ఎలాంటి వాళ్ళు అందరూ మనకి ఎలా కనపడతారు? భక్తి పరులండి. ఎంత బాగా చేస్తున్నారు చూడండి. క్రిస్మస్ ఎంత పెద్ద స్టార్ పెట్టారు, ఇంటికి ఎన్ని రంగులు వేశారు. ఆవిడైతే ఇంట్లో దుమ్ము దులిపేసిన సామాన్లన్నీ, దుమ్ము పట్టేసిన సామాన్లన్నీ కిందకి దులిపేసింది. సామాన్లు కడిగేస్తుంది, పైకి ఎక్కించేస్తుంది, ఇల్లులు కడిగేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, భక్తి అంటే వీళ్ళదేనండి. ఏంటి, ఇల్లు కడుక్కుంటేని, సున్నాలు వేసుకుంటేని, సామాన్లు కడుక్కుంటేని భక్తి పరులా? అంటే మనకి, మన దృష్టికి భక్తి పరులు అనగానే ఇలాంటి చేసే వాళ్ళందరూ భక్తి పరులు. క్రిస్మస్ని మా పక్కింటి వాళ్ళు చాలా బాగా చేసుకుంటారండి, వాళ్ళు చాలా భక్తి పరులు అండి. క్రిస్మస్ బాగా చేస్తే భక్తి పరులు. నేను ఎవరిని విమర్శించడానికి అంటం లేదండి. కొద్దిసేపు మనసు పెట్టి ఆలోచిద్దాం. ఈ మధ్యకాలంలో మరో పండగ వచ్చి వెళ్ళిపోయింది మన క్రైస్తవులకి. ఏం పండగ వచ్చి వెళ్ళిపోయింది చెప్పండి? ఈస్టర్ పండుగ వచ్చింది. ఆ రోజు హడావుడి మీకు తెలియంది కాదు. ప్రతి దినము నా సిలువనెత్తుకుని మీరు నన్ను వెంబడించాలని యేసుప్రభు చెప్తే, మా హైదరాబాద్లో, సికింద్రాబాద్లో నండి ఈస్టర్కి నండి, గుడ్ ఫ్రైడేకి చెక్క సిలువలు వేసుకుని తిరుగుతారు వీధిలంప. ఎందుకయ్యా సిలువ వేసుకున్నారంటే, బైబిల్ చదవలేదా నువ్వు? ప్రతి దినము తన సిలువ ఎత్తుకోమన్నాడు యేసుప్రభు అంటే, మరి 40 రోజులు ఎత్తుకున్నారు, మిగతా 320 రోజులు ఎప్పుడు ఎత్తుకుంటారని అడిగాను నేను. ఇప్పుడు 40 రోజులు ఎత్తుకున్నారట, మిగతా 320 రోజులు ఏం చేస్తారు? దింపుకుని తిరుగుతారా సిలువని? ప్రతిదినము సిలువ ఎత్తుకోమన్నాడు కదా. అవన్నీ అలాగే ఉంటాయి. మేము ఇలాగే చేస్తాం. మేము భక్తిపరులు. పండగ చేస్తే భక్తిపరుడు, సున్నం వేస్తే భక్తిపరులు, స్టార్లు పెడితే భక్తిపరులు. నిజమేనా ఈ భక్తి? భక్తికి నిర్వచనం రాశాడు బైబిల్లో దేవుడు. అలా చెప్తున్నాను, డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళుతున్నాను. భక్తికి నిర్వచనం రాశాడు దేవుడు బైబిల్లో. అది జరిగించాలి. నేను భక్తిపరుడిని, నేను భక్తిపరురాల్ని. భక్తికి నిర్వచనం తెలుసా? భక్తి అంటే అర్థం తెలుసా? బైబిల్లో దేవుడు చెప్పిన భక్తి, బైబిల్లో దేవుడు భక్తికి ఎదుట నీ భక్తి ఎలా ఉండాలి తెలుసా? ధర్మ కార్యాలు ఉండాలి నీ నుండి, ఇది ఇలాంటి సత్కార్యాలు ఉండాలి. ఏమండి, ఈరోజు ఇక్కడున్న ఈ పిల్లలు వాళ్ళ డబ్బులు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే, ఇది ధర్మకార్యం కాదా? మనల్ని రక్షించడానికి, మనల్ని దేవుళ్ళో బలపరచడానికి, మనలో ఎవరో దేవుడు తెలియకపోతే దేవుడి గురించి తెలియజేయడానికి వాళ్ళు చేస్తున్న మంచి కార్యం కదండి ఇది. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మనకి భోజనం పెట్టడం ఏంటి, మనకి ఇంత ఏమంటే చక్కగా వాక్యం వినడానికి వసతులు ఏర్పాటు చేయడం ఏంటి, ఎక్కడెక్కడి నుంచో దైవజనులందరినీ పిలవటం ఏంటి? ఇది ఎలాంటి కార్యం చెప్పండి? వాక్యం లేని వారిని పరామర్శిస్తున్నారు, వాక్యం నేర్చుకోండి అని. ఇది భక్తిపరుల లక్షణం. నెక్స్ట్ రెండో పార్ట్ ఏంటి అక్కడ? ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను ఏం చేయాలట? కాపాడుకోవటం భక్తి. భక్తి అనగానే ఏంటో తెలుసండి? ఈ లోకపు పాపం తనకేది తనకు అంటకుండా కాపాడుకోవాలి. ఏమంటే లోకంలో ఏముందండి కాపాడుకోవడానికి అనుకుంటున్నారేమో మీరు? లోకంలో ఏముందో తెలుసా? 1 యోహాను 2:15, 16 మనం చదువుతున్నప్పుడు అసలు ఈ లోకంలో ఏముందో చెప్పాడు దేవుడు. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం మీరు చూడండి. ఈ లోకమునైనను, ఈ లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. మీరు ప్రేమించేటట్టుగా అపవాది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. బాగా వినాలి. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించేటట్టుగా అపవాది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. యేసు ప్రభు వెనకాలన్న ఇస్కరియోతు యోధాని వెండి నాణాలను ప్రేమించేటట్టుగా ప్రేరేపించింది. ఇస్కరియోతు యోధా హృదయములోనికి అపవాది ప్రవేశించింది. ఎప్పుడైతే అపవాది ప్రవేశించిందో ఇక యేసు ప్రభు నమ్మేస్తారని డిసైడ్ అయిపోయాడు. వెండి నాణాలను ప్రేమించాడా? లోకాన్ని ప్రేమిస్తున్నాడా? అందుకే అక్కడ కరెక్ట్గా రాస్తున్నాడు భక్తుడు. ఏమని? మీరు ఈ లోకమునైనను, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే పరలోకపు తండ్రి మీద ప్రేమ తగ్గిపోతుంది. ఇంతకీ లోకంలో ఏమున్నాయి తండ్రి చెప్తాడు కంటిన్యూషన్. అక్కడ ఏమున్నాయి? 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోకంలో ఉన్నవి. వాటిని భక్తుడు తన శరీరానికి అంటించుకోకూడదు.
ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తను తాను కాపాడుకున్నటే భక్తి అంటే, నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే, నువ్వు ఇంకా నిజంగా యేసుప్రభుని నమ్మితే, నేను బైబిల్ పట్టుకున్నానండి, నేను దేవుడు భక్తుడినండి, యేసుప్రభు ఫాలోవర్నండి, నేను ప్రభు విశ్వాసినండి అని నువ్వు ఫీల్ అయితే, ఈ లోకంలో ఉన్నవేవి నీకు అంటుకోకూడదు. యేసుక్రీస్తుల వారు పాపుల మధ్యలో తిరిగాడు. పాపాన్ని అంటించుకున్నాడా? అంటించుకోడు. పాపుల ఇంట్లోనికి వెళతాడు, పాపులతో కూర్చుని భోజనం చేస్తాడు, పాపుల మధ్య తిరుగుతాడు, పాపుల మధ్యలోనే ఉంటాడు. కానీ పాపము ఎప్పుడు తనలోనికి రానివ్వడు. ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. నిజంగా చెప్పరండి, భక్తిపరుడు అనేవాడికి నేత్రాశ ఉండకూడదు. బాగా వినండి, భక్తిపరుడు నువ్వు, నీకు మొదట ఉండకూడని లక్షణం ఏంటి? నేత్రాశ. అంటే కన్ను చూసిందల్లా కోరుకుంటుంది. ఇంట్లో భార్య ఉంటుంది, పక్కోళ్ళ భార్య అందంగా కనపడింది అనుకుంటే కోరుకుంటుంది. పక్కవాడి భార్యను కన్ను కోరుకున్నప్పుడు చీది పాపము, పరమందున్న నా దేవుని దృష్టికి ఇది ఏమవుతుంది? నేరం. యోసేపు అన్నాడు కదా, పోతిఫర్ భార్య మీదకి వస్తుంటే యోసేపు ఏమన్నాడు? ఈ కార్యము, ఈ పాపము పరలోకంలో ఉన్న నా దేవుని దృష్టికి ఇది ఏమవుతుంది? పాపం, ఇది నేను చేయనది. అంటే భక్తిపరుడు ఈ లోకపు పాపాన్ని తనకు అంటకుండా, నేత్రం ఆశించినా సరే వద్దు, ఇది దేవుడి దృష్టికి పాపము అని తన్ను తాను పాపంలో పడకుండా కాపాడుకుంటాడు. ఎందుకంటే అపవాది రకరకాల ప్రయత్నాలు చేస్తుంది నీ భక్తి జీవితాన్ని నాశనం చేయడానికి. ఇస్కరియోతుకి యోధాకు 30 వెండి నాణాలు వేసింది, పడిపోయాడు. కాస్త స్ట్రాంగ్గా ఉన్నాడు. అంతకుముందు ఒక లీడర్, నాయకుడు, ఇశ్రాయేలును విడిపించడానికి పుట్టాడు మోషే. మోషేకి 30 వెండి నాణాలు వేయలేదు. అది ఆఫరం. ఎంత వేసింది? ఐగుప్తు ధనం, ఐగుప్తు దేశంలో ఉన్న ధనం అంతా పట్టుకెళ్ళంటుంది మోషే. ఒక్కసారి నా మాట విన్నావా, రాజుగా నెక్స్ట్ ఈ రాజ్యానికి, ఐగుప్తు రాజ్యానికి ఫరోవు నువ్వే, చక్రవర్తి నువ్వే, ఈ ఐగుప్తు దేశంలో ఉన్న ధనమంతా నీదే. ఒక్కసారి నా మాట విను. దెయ్యం, ఒక్కసారి నా మాట విను. ఆ బానిసలతో ఏం వెళతావు? ఆ బానిసలతో అడవిలో ఏం తిరుగుతావు? వాళ్ళు ఏమైనా మంచోళ్ళు అనుకుంటున్నావా? వాళ్ళు వ్యభిచారులు, దొంగలు. వాళ్ళని తీసుకెళ్తే నీ జీవితాన్ని ఏమైనా సుఖంగా ఉండనిస్తారా? నేను నాయకుడిగా వాళ్ళు ఏమైనా గౌరవిస్తారా? ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ అరణ్య ప్రయాణం నీకు అవసరమా? ఒక్కసారి ఐగుప్తు సింహాసనం చూడు అంటుంది. చూసాడా మోషే? చూడడు. ఎందుకు? మోషే ఎవరు? భక్తిపరుడు. ఏమండి, చదువుకోవడానికి బాగుంటాయి. ప్రాక్టికల్గా మోసే ప్లేస్లో మీరుండి ఆలోచించండి, ఆఫర్కి మీరు ఏమంటారు? అది చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేది చెప్తాను. ఇప్పుడు మీ దగ్గరికి పిఎం మోదీ గారు ఏదైనా పర్యటనకు వచ్చేసి, నాకు వయసు అయిపోయిందమ్మా, నేను ఇంక చేయలేకపోతానని ప్రధానమంత్రిగా నా పదవి నీకు ఇచ్చేస్తానని మీలో ఎవరితోనైనా మోదీ గారు వచ్చి అన్నారనుకోండి, వద్దండి నేను లంకలపల్లిలో సేవ చేసుకోవాలని అని ఎంతమంది అంటారు? చేయొద్దండి. ప్రధానమంత్రి దిగొచ్చి పదవి ఇస్తానంటే సేవ ఎవరికి కావాలి? అది చిన్న పల్లెటూరు, సరిగా రోడ్ లేదు. ప్రధానమంత్రి అయితే నివాసం ఎక్కడికి మారిపోతుంది? ఇది ఢిల్లీకి మారిపోద్ది. ఎడు తిరిగిన ఏసీయే, ఎడు తిరిగిన అధికారులే, ఎడు తీసిన డబ్బే. దానిని వదులుకుని లంకలపల్లిలో సేవ ఎలాగుంది? ఇలాంటి ఆఫర్లు. అందుకే ఏమంటే దెయ్యం పెద్ద పెద్దవి. మోషేకైతే ఒక ఐగుప్తు దేశానికి సంబంధించిన ధనమే ఆఫర్ పెట్టింది, ఆశ చూపించింది, నేత్రాశ. అంతకంటే స్ట్రాంగెస్ట్ లీడర్ వచ్చాడు తర్వాత. మోషే కేవలం ఒక జాతికి లీడర్ ఏమో, ఒక జాతిని నడిపిస్తాడేమో. ప్రపంచం మొత్తాన్ని నడిపించడానికి ఒక దైవజనుడు వచ్చాడు, ఒక నాయకుడు వచ్చాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనకు ఒక దేశం ఇస్తే సరిపోదు. యేసుప్రభుని ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయి ఆఫర్ ఏమిచ్చింది చెప్పండి యేసుప్రభుకి? ఈ లోక రాజ్యములన్నిటినీ నీకు అప్పగించేస్తాను. ఒక్కసారి అమెరికా చూడు ఎంత బాగుంది, ఒక్కసారి ఆస్ట్రేలియా చూడు ఎంత బాగుంది. అక్కడ ఉన్న డబ్బు చూడు, ఇక్కడ ఉన్న అందం చూడు, ఇక్కడ ఉన్న అమ్మాయిలు చూడు, ఇక్కడ ఉన్న ఆస్తి చూడు, ఇక్కడ ఉన్న సుఖాలు చూడు. మొత్తం ఈ దేశం, ఈ ప్రపంచం అంతా కూడా నీకు ఇస్తాను. మీ నాన్న చెప్పిన పని మానేస్తావా? ఏం చెప్పాడు వాళ్ళ నాన్న? ఏం చెప్పాడు మన తండ్రి, మన ప్రభుకి? ప్రాణం పెట్టు, నా పిల్లలకి నా వాక్యం చెప్పు, ఆ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ జయించాలని నేర్పించు. నువ్వు జయించుకొడుక, లోకాన్ని జయించటం నా పిల్లలకి నేర్పించవా అన్నాడు. ఆ పనిని యేసుప్రభు కొనసాగిస్తుంటే మొత్తం టోటల్గా ఉన్న ప్రపంచాన్ని పట్టుకొచ్చి ఆఫర్ ఇస్తుంది యేసుప్రభుకి.
భక్తుడు. నేను చెప్పాను కదా, భక్తుడికి ఉండవలసిన లక్షణం ఏంటి? ఈ లోక మాలిన్యమును తన కంటకుండా తను కాపాడుకునేవాడే భక్తుడు. ఈ లోక మాలిన్యం నీకు అంటుకోవాలి అంటే ఇదిగో ఇలాంటి నేత్రాశో, శరీరాశో, జీవపు డంబమో అపవాది ఆఫర్గా నీకు ఇచ్చి నీ భక్తి జీవితానికి పాపం అనే ఆ భయంకరమైన బండను నీ జీవితానికి తగిలించేస్తుంది. అది యోసేపుకి తగిలించాలని కోరుకుంది, ఒప్పుకోలేదండి. భక్తుడు కదా. ఇలా బైబిలులో పాపం తన దగ్గరకు వస్తున్నప్పుడల్లా దూరం చేసిన వాళ్ళు చాలా మంది భక్తులు ఉంటారు. పడిపోయిన బలహీనులు కూడా ఉన్నారు. దేవుని పిల్లలారా, భక్తిపరుడు, భక్తి అనగానే ఏంటో తెలుసండి? నేత్రాశకు పడనివాడు. నెక్స్ట్ రెండో ఆశ ఏంటి? నేత్రాశ అంటే లోకంలో ఉన్నవన్నీ కోరుకోవటం అండి. బంగారమో, అధికారమో, ఆఫర్స్ ఇవన్నీ నీ కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి. వద్దండి దేవుడు ఉంటే నాకు చాలండి. నేత్రం చూపించింది అలా నాకు వద్దండి. అది పాపం అండి, అది అన్యాయం అండి, అది అక్రమం అండి. నీ భార్యతో నువ్వు ఉండటం సక్రమం, పక్క వాళ్ళ భార్యను కోరుకోవటం అక్రమం. అది నీ కన్ను కోరుకుంటుంది, కోరుకోదా? ఈ మధ్యకాలంలోనండి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఒక పక్క స్త్రీలను కూర్చోబెట్టారు, ఒక పక్క పురుషులను కూర్చోబెట్టారు. మీరు ఎందుకండి ఇంట్లో భార్యలు పెట్టుకుని, మీరు భర్తలు పెట్టుకుని ఎందుకు ఈ అక్రమ సంబంధాలు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, అసలు మీకు ఏమవుతుందో చెప్పండి అని ముందు పురుషుల దగ్గర మైక్ పెట్టారండి. మైక్ పెడితే వాడు చెప్పిన ఆన్సర్కి నాకు మతిపోయింది. వాడు అంటున్నాడు, నేను అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఏమీ లేదండి, చిన్న కారణమేనండి, నాకు నా భార్య తప్ప మిగతా వాళ్ళు అందరూ అందంగా కనబడతారని అంటున్నాడు. సరే, మాయరోగం చూసారు ఎలాగుందో. లేటెస్ట్గా ఈ రోజు అంటే కారులో వచ్చేటప్పుడు ఒక వార్త వినన్నాడు, తమ్ముడు వార్త వినిపిస్తున్నాడు. ఎక్కడ నాకు తెలుసండి, అది ఉత్తరప్రదేశ్ అండి, యూపీలో ఒక భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధాలు అనేసారు ఒకప్పుడు అండి, ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేసేవారు. ఈవిడ ఎంత గనురాలంటే ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుని ఆ వార్త లాయనకు చెప్పిందట వచ్చి. ఏమండి, మరి నా ప్రియుడు లేకపోతే నేను ఉండలేకపోతున్నానండి, నా ప్రియుడిని కూడా తెచ్చి మన ఇంట్లో పెట్టాలని అంటుందట భర్తతో డైరెక్ట్గా. అసలు సిగ్గున్న ఏ భర్త అని ఒప్పుకుంటాడండి ఆఫర్కి? ఇదేంటమ్మా నా పరువును బజార్కి వేస్తున్నావు నువ్వు, అక్రమ సంబంధమే పెట్టుకోవడమే తప్పంటే వాడిని పట్టుకొచ్చి మళ్ళీ మన ఇంట్లో పెట్టమంటున్నావు, నేను ఒప్పుకోనంటే చచ్చిపోతానని ట్రాన్స్ఫార్మర్ ఎక్కింది, టవరు. నిరసన తెలియజేస్తుందట, నా కోరిక నా భర్త ఒప్పుకోవట్లేదని ప్రజలందరి ముందు. ఎంత సిగ్గుమాలను తయారవుతున్నారు చూసారండి లోకంలో. సిగ్గు వదిలేసింది కదండి. అంటే ఇది అంతా ఎందుకు చెప్తున్నాను తెలుసండి? లోకంలో పాపం ఈరోజు ఫ్యాషన్గా మారింది. అవునా కదా, మీరు చెప్పండి. పాపము ఫ్యాషన్గా మారిందండి. మీకు ఒకటి చెప్తాను, మనం కూడా ఈ జరుగుతున్న ఈ సొసైటీలో పాటు మనం వెళ్ళిపోయి ఇది పాపం అని మనం కూడా చాలా విషయాలు మర్చిపోతున్నాం. ఈ మధ్యకాలంలోనండి తెలుగు రాష్ట్రాల్లో ఒక సినిమా వచ్చిందండి, హల్చల్ చేసిందండి సినిమా. దానికి మళ్ళీ నేషనల్ అవార్డు ఆ యాక్టర్కి, హీరోకి. మాసిపోయిన గడ్డ వేసుకుని, లింగి పైకి ఎగ్గట్టుకుని, పిచ్చుకులు గూళ్ళలాగా ఒక జుట్టు వేసుకుని, మాసిపోయిన మొహంతో, భుజం మీద ఒక గొడ్డలేసుకుని అడవుల్లోకి వెళ్ళిపోయండి ఎర్రచందనం దొంగలు నరికేస్తాడట. ఆ నరికేసిన దొంగల్ని పోలీసు వాళ్ళకు దొరకకుండా స్మగ్లింగ్ చేస్తాడట. ఈయన హీరో అట. ఈయన మనకిప్పుడు దొంగతనం చేసేవాడు హీరో. ఆ దొంగతనాలు ఎలా చేయడం చూపించాలో ఏమిటి సినిమా తీసిన డైరెక్టర్, గొప్ప డైరెక్టర్, అవార్డులు అతనికి. అంటే సొసైటీకి ఏమి నేర్పిస్తున్నారు? సొసైటీకి ఏమి నేర్పిస్తున్నారంటే ఒక దొంగని మంచివాడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే మనకి తెలియకుండా మన నరనరన్న పాపాన్ని తెలియకుండానే నింపుతున్నారు వీళ్ళు. మనకే అంటేనండి, అదేంటండి ఆ సినిమా చూసి ఎవడ పాడైపోతాడండి అని మీరు అనుకుంటున్నారేమో. వార్త నేను చెప్తున్నది ఇప్పుడు టీవీ 9 వేశారు. చిత్తూరులో ఒకడండి గొడ్లేసుకెళ్ళి దొంగలు నరికేస్తున్నాడు. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు. ఒరే నీకేం పోయే కాలంలో దొంగలు నరుగుతున్నది, ఇది నేరం అని నీకు తెలియదు అంటే, అల్లు అర్జున్ చేస్తే హీరో అన్నారు, నేను చేస్తే దొంగతనమా, అసలు మీకు న్యాయం ఉందా పోలీసు వాళ్ళు అంటున్నాడు వాడు. దొరికిపోయాడు లైవ్లో. మీకు ఈ మధ్యకాలంలో తెలియదు కదా, వార్త న్యూస్ చెప్తున్నాను నేను. జబర్దస్త్లో కామెడీ యాక్టర్గా పనిచేస్తాడు ఒక అతను, పేర్లు చెప్తే బాగోదని పేర్లు చెప్పడం లేదండి. కామెడీ యాక్టర్గా పనిచేస్తున్నాడు. అక్కడ బాగానే ఉంది అతని జీవితం. ఏమైందో ఏమో తెలియదండి. పుష్ప సినిమా మాయలో పడి వాళ్ళది చిత్తూరు, ఆ చిత్తూరు అడవుల్లోకి వెళ్ళి ఇతను కూడా దొంగలు నరికేసాడట. అంటే
దొంగతనం పాపం. ఒకప్పుడు అనేవారు కదండి మన పెద్దలు, దొంగతనాలు చేయకూడదురా. పిల్లలకి ఏం చెప్పేవారు ఇంట్లో? దొంగతనాలు చేయకూడదురా. చిన్న కణికి తెస్తే ఇంట్లో పిల్లలు ఊరుకునేవారు కదండి. పక్కోడికి కనుక నువ్వెందుకు తెచ్చావురా అనేవారు ఒకప్పుడు. స్కూల్లోంచి తెలుసో తెలియక వాడు కణికి తెస్తానో, వాడు పెన్సిల్ తెస్తానో, తప్పు కొడుక పక్కోళ్ళ పెన్సిల్ మనం తెచ్చుకోకూడదురా, ఇది దొంగతనంరా, తప్పురా అని నేర్పేవారు పిల్లలకి. ఇప్పుడు బాహాటంగా దొంగతనాలు నేర్పిస్తున్నారండి, పాపాలు నేర్పిస్తున్నారండి, వ్యభిచారం నేర్పిస్తున్నారండి. మీకు తెలియదు కదా, ఈరోజు కామెడీ షోలు వస్తాయి టీవీలో, జబర్దస్తులని, పటాసులని. ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నప్పుడు అందులో వచ్చేది ఏంటి? ఎక్కడ మంచి కామెడీ హాస్యం అనేది ఉండదండి, అంతా కూడా అపహాస్యం, బూతులు. ఎక్కడో ఎవరికి కనపడకుండా భార్య భర్తలు ఇద్దరు రహస్యంగా 4 గోడల మధ్య జరిగించుకునే సంసారానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ బాహాటంగా ప్రజలందరి ముందు జోకులుగా వేస్తుంటే పక్కనే పిల్లల్ని పెట్టుకుని తల్లిదండ్రులు అవి చూస్తూ నవ్వుతున్నారండి. ఎలా నవ్వు వస్తుందో అర్థం అవ్వట్లేదు నాకు, సిగ్గు లేదండి. భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో చేసుకునేవి వాడు టెలికాస్ట్లు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుతుంటే పక్కన పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఎలాగండి అవి వింటాము? సిగ్గు లేదండి, సిగ్గు వేయటం లేదండి ప్రజలకి. అంటే పాపం ఈరోజు ఏమైపోయింది చెప్పండి? ఫ్యాషన్గా మారిపోయింది. దేవుడు అంటున్నాడు, నువ్వు భక్తిపరుడువా నాయన, లోకంలో ఉన్న ఏ పాపము కూడా నీకేం చేయకూడదు, అంటకూడదు. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, లోకంతో వాళ్ళు చేస్తున్నవి పాపాలు ఫ్యాషన్గా మారిపోయి వాళ్ళు అలా కొట్టుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళతో పాటు మనోళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. మన ఈ మధ్యకాలంలో ప్రార్థన చేయడానికి ఒక ఇంట్లోకి వెళ్ళానండి, ఇంత ఉంది టీవీ. గుడిలో ఫ్యాన్ పని చేయట్లేదంటే కూడా ఫ్యాన్ అలా తిరుగుతున్నా సరే గుడిలో ఫ్యాన్ ఎవడ పట్టించుకోడండి. ఇంట్లో ఒక్కొక్కరు ఇంట్లో క్రైస్తవులు ఇంట్లో ఉంటాయండి ఇంత టీవీలు, ఇంటి నిండా ఏసీలు, 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు బిల్డింగు. వెళ్ళే గుడేమో అసలు బాగోదు, గుడి పట్టించుకోరు, సేవ పట్టించుకోరు. వాళ్ళ సొంత ఇంట్లో మాత్రం అన్ని హాయిగా ఉంటాయండి. నేను కొనుక్కోవడం తప్పు అంటం లేదు. గుడిలో దేవుడిని కూడా, గుడిలో జరుగుతున్న సేవను కూడా, దైవజనుడిని కూడా అలాగే చూస్తున్నారా? ఇప్పుడు అంత టీవీ ఉందో చూడటం తప్పలేదు, టీవీ పెట్టుకోండి, వాక్యాలు వేరంటే తప్పు కాదు. లోపలికి వెళ్ళేసరికండి వస్తున్నామని చెప్పకుండా ఏదో పొరపాటున వేరే తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడు, పక్కన అన్నయ్యలు ఉంటారన్న, ప్రార్థన చేద్దాం రండి, మంచి ఫ్యామిలీ, మా సంఘానికి చాలా సపోర్ట్ ఉంటారంటే, అయ్యో దేవుడి పనికి సపోర్ట్ ఉన్నప్పుడు నన్ను అయినా ప్రార్థన చేద్దామంటే సడన్గా తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరి అందరూ జబర్దస్తుగా అంటున్నారు. ఈ లోపు వాళ్ళ సొంత పాస్టర్ గారు వెళ్ళిపోయారు, వెనకాల నేను వెళ్ళిపోయిన, అందరు నవ్వుతూ ఉన్నారు జబర్దస్త్ పెట్టుకుని. అంతే ఒక్కసారి వాళ్ళు పాస్టర్ గారిని చూడగానే కంగారు వెంటనే ఆవిడ లేచిపోయింది, టక్కన టీవీ కట్టేసింది. అయ్యో వందనాలు. ఇదేనా నాయన మంచి ఫ్యామిలీ, ఈ జబర్దస్త్ ఫ్యామిలీ? ఏటండి ఇవి? వేషం వేశారండి భక్తులుగా. నేను ఒకటి చెప్పనా, సండే స్కూల్లో అనౌన్స్మెంట్ వస్తుంది, లేదంటే సంఘంలో అనౌన్స్మెంట్ వస్తుంది. ఏం అనౌన్స్మెంట్ తెలుసా? ఈ వారం మత్తయి సువార్తలో 2 అధ్యాయాలు చదువుకుని రండి, వారం చివరిలో మీకు క్విజ్ ఉంటుంది. అందరూ వస్తారండి, చాలా మంది రారు. అడిగితే మాకు టైం లేదని, అస్సలు ఉద్యోగం కదా, ఇంట్లో బట్టలు ఉతుక్కోవాలి కదా, పని కదా, నాకు అస్సలు టైం లేదు. జబర్దస్త్ చూడడానికి మాత్రం ఏముంటుంది? టైం ఉంటుంది. మత్తయి సువార్తలో 2 అధ్యాయాలు చదవడానికి టైము. భక్తి అండి, ఇది భక్తి పరులు అండి. మనం చెప్పండి, నిజాయితీగా మాట్లాడుకుందాం, దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా. భక్తి పరులమా మనం? భక్తి పరులమా? భక్తా ఇది? ఈ లోకాన్ని అంతా లోపలికి ఎక్కించుకుంటూ, ఈ లోకంలో అన్యుడు ఎలా బ్రతుకుతున్నాడు, వాడు లోకాష్టలతో బ్రతుకుతున్నప్పుడు నువ్వు లోకాష్టలతో బ్రతుకుతూ, వాడు డబ్బు అంటున్నాడు, వాడు ఉద్యోగం అంటున్నాడు, వాడు వ్యాపారం అంటున్నాడు, వాడు సంపాదన అంటున్నాడు, అవే నువ్వు అంటావు. పైకి ఆదివారం వచ్చి మాత్రం నేను ఎవరిని అంటావు? భక్తుడిని, భక్తురాల్ని. బైబిల్లో ఉన్న భక్తులు వాళ్ళకు ఉన్నవన్నీ దేవుడి కోసం పోగొట్టుకున్నారు. మనం మాత్రం రాబట్టుకోవడం తప్ప ఏనాడు దేవుడికి పెట్టడం అనే అలవాటే మనకి లేదు. మనం కూడా ఎవరు ఇప్పుడు? భక్తులమే. చలమని అయిపోతున్నాం అలాగా. ఎవరి ముందు చలమని అవుతున్నావు? మీ పాస్టర్ గారి ముందు, నీ సహోదరుల ముందు, పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని ముందు. అందుకే 1:27 చదివించాను. నిజంగా దేవుడు బైబిల్ రాయించిన విధానం అండి. ఆ 1:27లో ప్రారంభపు మాట ఏంటి చెప్పండి? తండ్రి అయిన దేవుని ఎదుట. అలాగే ఉందా? తండ్రి అయిన దేవుని ఎదుట భక్తిపరుడువా, భక్తిపరురాలువా, ఈ లోకంలో ఉన్నవేవి నీకు అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావా? నీకున్న దాంట్లో ఇదిగో ఇలాంటి సువార్త కార్యక్రమాలని, ధర్మ కార్యక్రమాలని నీకున్న దాంట్లో ఎవరికైనా సహాయం చేస్తున్నావా? వాడు కదా భక్తుడు.
ఈ లక్షణాలన్నీ ఇప్పుడు ఎవరిలో కనపడతాయి అంటే, ఈరోజు మనం నేర్చుకోబోయేది ఎవరి గురించి చెప్పండి? కొర్నేలిలో కనబడతాయి. చూడండి, కొర్నేలి మీరు చాలాసార్లు చదువుకున్నారు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఉంటాడు. ఆయన గురించి మీరు చదువుకున్నది తక్కువ, ఆయన గురించి మీరు విన్నది తక్కువ. ఈరోజు చాలా జాగ్రత్తగా ఆయన గురించి చెప్తాను నేను. నిజంగా మీరు ఈరోజు ఆయన గురించి ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత నిజంగా దేవుడి కోసం బ్రతికితే అలా బ్రతకాలండి అంటారు మీరు. అలా బ్రతకాలండి దేవుడి కోసం బ్రతికితే. భక్తిపరుడు అంటే అలాగ ఉండాలండి, భక్తి అంటే అదండి అంటారు మీరు. దేవుడండి నిజంగా మీరు బైబిల్ని చూడండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం బైబిల్ చూస్తున్నప్పుడు అండి, అందరినీ నండి నిజంగా దేవుడు గొప్పవాళ్ళు అండండి. ఎక్కడో అక్కడక్కడ కొద్దిమందిని భక్తులు అంటాడు. అసలు బైబిల్లో దేవుడు కొంతమంది పేర్లే చెప్పడం మీకు తెలియదు కాదు. లోతు గారి భార్య పేరు చెప్పండి మీరు ఎవరైనా. లోతు గారి భార్య పేరు చెప్తే 10,000 ఇస్తాను నేను. పేరు చెప్తారా? ఎందుకు చెప్పలేరు చెప్పండి? పోనీ కయ్యను భార్య పేరు చెప్పండి, పేరుండదు. యోబు గారి భార్య పేరు చెప్పండి, పేరుండదు. హన్నా, ఇందాక ఒక ఆవిడ పేరు కనపడింది మీకు, కనపడింది. వాళ్ళ పేర్లు ఎందుకు రాయించలేదు? ఈవిడ పేరు ఎందుకు రాయించాడు చెప్పండి? ఎందుకు రాయించాడు? భక్తి. మీకు ఇంకోటి చెప్పనండి, ఎప్పుడో చెప్తానండి. మీ ప్రాంతానికి వచ్చినప్పుడు అసలు ఎవరి ప్రార్థనలో కూడా అంటే దేవుడు పెద్దగా బైబిల్లో రాయడండి. ఆవిడ ప్రార్థించింది అంటాడు అంతే. కానీ హన్నా చేసిన ప్రార్థన 10 వచనాలు రాయించాడండి బైబిల్లో. మీరు చదువుకోండి కావాలంటే, 2వ అధ్యాయంలో ఉంటుంది. హన్నా చేసిన ప్రార్థన 10 వచనాలు రాశాడు బైబిల్లో. ఏమన్నా అంతగా ఆవిడ ప్రార్థనలో ఎందుకు నచ్చింది దేవుడికి అంటే, ఆ 10 వచనాలలో ఒక్కొక్క వచనం 1 గంట సేపు మాట్లాడానండి నేను. ఆవిడ చేసిన ప్రార్థన 10 వచనాలు ఉంటే ఒక్కొక్క వచనం గంట సేపు వివరించవచ్చు. అంత జ్ఞానం మాట్లాడింది ఆవిడ ప్రార్థనలో. అందుకే ఆవిడ ప్రార్థన నచ్చింది. ఆవిడ ప్రార్థన తీసుకెళ్లి దేవుడు బైబిల్లో పెట్టేశాడు. రూతు, ఆవిడ భక్తి నచ్చింది. రూతు గ్రంథం ఆవిడ పేరుతో ఒక గ్రంథమే వచ్చింది. ఇలా మీరు ఆలోచిస్తేనండి, దేవుడిని బాగా మెప్పించిన వారు, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికిన వారి జీవితాలు బైబిల్లో ఉంటాయి. అలా నిజంగానండి దేవుడు జ్ఞాపకాలలో నిలిచిపోయినవాడు, దేవుడిని మెప్పించినవాడు, దేవుడిని బలాన కొడుక అనిపించినవాడు కొర్నేలి అండి. అతని గురించి దేవుడు బైబిల్లో నిజంగా అధ్యాయం కొర్నేలి గురించి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో రాయించాడు. ఆయన గురించి రాయిస్తూ దేవుడిచ్చిన స్టేట్మెంట్ చూడాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేయండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం. చాజాత చదువుకోలే, జాగ్రత్తగా నెమ్మదిగా. ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. ఆయన గురించి పరిచయం అండి. మనం ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ ఆగి చదవాలి. ఏం ఆగి చదవాలంటే, కొర్నేలి గురించి దేవుడు ముందుగానే ఆయన పేరెత్తగానే ఆయన గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసండి? భక్తిపరుడు. కొర్నేలి ఎవరట? భక్తిపరుడు. కొర్నేలి భక్తిపరుడు. నీ గురించి నా గురించి అంటాడా దేవుడు? అంటాడా? భక్తిపరుడు, భక్తిపర్రాలు అని మన గురించి దేవుడు అనేంత గొప్ప జీవితం అమ్మంది. మీరు ఆలోచించండి. పైగా ఈ భక్తిపరుడైన కొర్నేలి లోకంలో ఒక ఉద్యోగం చేస్తున్నాడట. ఏంటా ఉద్యోగం? శతాధిపతి అయిన కొర్నేలి. శతాధిపతి అయిన కొర్నేలి. శతాధిపతి అంటే అర్థం ఏంటి? శత అంటే అర్థం ఏంటి చెప్పండి? 100. ఇప్పుడు శతాధిపతి అంటే ఎంత మంది మీద అధికారితను? 100 మంది సైనికుల మీద అధికారి. ఇలా చెప్తే మనకు అర్థమవుతుంది. మన లోకల్ లాంగ్వేజ్కి వస్తాను. మీకు మీ ఊర్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు ఉంటారు. ఎస్ఐ గారు తెలుసు కదా, కానిస్టేబుల్ ఉంటాడు, కానిస్టేబుల్ పైన ఎస్ఐ గారు. ఎస్ఐ గారు అంటే అర్థం ఏంటో తెలుసండి? ఒక స్టేషన్కి ఇన్స్పెక్టర్ అండి ఆయన. ఏమంటే ఆ స్టేషన్లో ఎంతమంది ఉంటారు? మహా అయితే ఒక స్టేషన్లో ఎంతమంది ఉంటారు పోలీసులు? ఒక 4, 5. పెద్ద స్టేషన్ అయితే ఒక 10 మంది. 10 మంది పైన అధికారిని ఏమంటున్నారు? ఎస్ఐ. సిఐ గారు అని ఉంటారు. ఆ పోస్ట్కి అర్థం ఏంటో తెలుసా? ఇలాంటి పోలీస్ స్టేషన్లు 3-4 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. సిఐ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్. 3-4 పోలీస్ స్టేషన్లకి హెడ్. ఇప్పుడు ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఉన్నారు? 10 మంది కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐ. నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో 10 మంది కానిస్టేబుల్స్,
ఒక ఎస్ఐ, నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో ఆ 10 మంది, మొత్తం తిప్పికొడితే ఎంతమంది చెప్పండి? 33 మంది పైన అధికారిని ఏమంటున్నారు? సిఐ. ఈ లెక్కలలో అతను శతాధిపతి అంటే ఇప్పుడున్న పోస్టుల ప్రకారం ఏ పోస్ట్ అయి ఉంటుంది? మీరు గెస్ చేయండి. ఏ పోస్ట్ అయి ఉంటుంది? 100 మంది మీద అధికారం అంటే జిల్లాకి ఎస్పీ ఉంటాడు. ఆ జిల్లాకి ఎస్పీ కింద ఆ జిల్లా మొత్తంలో పోలీసు యంత్రాంగం ఒక 100, 150, 200 మంది ఉంటారండి. అంటే ఇప్పుడు ఇతని క్యాడర్ ఏంటి? ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఇతని క్యాడర్ ఏంటి? శతాధిపతి అంటే లోకల్గా మీరు అర్థం చేసుకోవడానికి అతని క్యాడర్ ఏంటి చెప్పండి? ఒక జిల్లాకు అధికారి, ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ అండి. ఎస్పీ ర్యాంక్ ఆఫీసరు. ఐఏఎస్, ఐపీఎస్లు అని ఉంటారు కదండి. ఐపీఎస్ చేస్తే కానీ ఆ ఎస్పీ ర్యాంక్కి వెళ్ళలేడు. ఐపీఎస్ చదివితే కానీ ఆ ఎస్పీ ర్యాంక్ జాబ్ ఎవరు? ఆయన కింద ఒక 100 మందిని పోలీస్ స్టాఫ్ని ఎవరు? ఇతను శతాధిపతి, కింద ఉన్న సైనికులు 100 మంది మీద అధికారి అంటే ఈరోజు మీకు అర్థమయ్యే భాషలో ఒక ఎస్పీతో సమానం. ఇప్పుడు ఇంత క్యాడర్, ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న ఇతనట ఎవడ శతాధిపతి అని చెప్తున్నాడు. పక్కన అతని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? భక్తిపరుడు. శతాధిపతి అయిన భక్తిపరుడు. నేను మాట చెప్పనండి. ఇప్పుడు మీలో ఎవరైనా ఎస్పీ అయితే, బాగా వినండి, మీలో ఎవరైనా ఎస్పీ అయితే ఆ ఎస్పీ ర్యాంక్ ఉద్యోగం వచ్చిన తర్వాత లంకల పిల్లలు ఇలా మీటింగ్ పెట్టి మిమ్మల్ని రమ్మంటే మీలో ఎవరు వస్తారు? చేయొద్దండి. నేనేంటి, నా క్యాడర్ ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా ర్యాంక్ ఏంటి? నేను సువార్త మీటింగ్కి వచ్చి చైర్లో కూర్చొని వాక్యం వినాలా? అది ఎక్కడో మూల ఎవరికి తెలియని పేరు, పొద్దున గూగుల్లో పెడితే కూడా తెలియట్లేదు మాకు. అది తమ్ముడు నావిగేషన్ ఎట్టమంటే మాకు నావిగేషన్ పెట్టడం రావట్లేదు. మేము కొడితే ఇంకో నక్కల పిల్ల ఉంది, అక్కడ తీసుకెళ్ళిపోతుంది, తిరువురు పక్కనే. డౌట్ వచ్చి ఫోన్ చేస్తే అది కాదు అన్నయ్య, 2 ఉన్నాయి, ఇది వేరని. దీని పక్కన ఇంకో ఊరు పేరు చెప్పారు, పెద్ద సత్తుపల్లి, ఏదో సత్తుపల్లి రూట్లో రావాలంటే ఆ సత్తుపల్లి అని కొడితే అప్పుడు కనపడింది ఈ ఊరు. ఎక్కడుందో కూడా కనపట్టలేదు. ఇలాంటి ఊర్లో మీటింగ్ పెట్టి మీరు ఎస్పీ అయితే మిమ్మల్ని రమ్మంటే మీరు వస్తారా? సర్పంచ్ గారిని, మీ ఊరు సర్పంచ్ గారిని సభకు వచ్చి గంట సేపు కూర్చుని వాక్యం వినమనండి. ఏమనుకుంటున్నారు? నన్ను స్టార్టింగ్లో దండేసి నా గురించి పొగిడి పంపించండి. నేను సర్పంచ్ని, ఎక్కువసేపు సభలో నేను ఉండలేను. సర్పంచ్ ఉండడా? ఏమంటే నిజంగానండి, ఈయన గురించి చదివినప్పుడు ఆశ్చర్యపోయాను నేను. ఎస్పీ ర్యాంక్, శతాధిపతి, భక్తిపరుడుగా ఉన్నాడట. ఏమంటే ఇందాక మీకు ప్రారంభంలో కొన్ని మాటలు చెప్పాను. భక్తిపరుడుగా ఉండవలసిన లక్షణాలలో మొదటి లక్షణం ఏంటి చెప్పండి? విధవరాండ్రలను, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందుల్లో ఏం చేయాలి? పరామర్శించాలి. ఇప్పుడు ఈ కొర్నేలు ఏం చేస్తున్నాడు చూడండి, 2వ వచనంలో ఏం చేస్తున్నాడు ఇతను? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. వచ్చిందా? ఒక క్వాలిటీ కనపడుతుంది ఈయనలో. భక్తిపరుడుకు ఉండవలసిన ఫస్ట్ క్వాలిటీ ఈయనలోకి వచ్చేసింది చూడండి. ఏం చేస్తున్నాడట? ఏమంటే ఆ 2వ వచనం సామాన్యమైన వచనం కదా. నాకు టైం అయిపోయింది, వెళ్ళిపోతాను స్పీడ్గా. టైం అంతా ఈ వైరు తినేసింది, కరెంట్ వైరు. దెయ్యం. చాలా పెద్దగా చెప్పాలనుకున్నాను నీ గురించి, నాకు అవ్వట్లేదు. తగ్గట్టుకుంటే వెళ్ళాలి, జాగ్రత్తగా వినాలి. ఈ 2వ వచనంలో ఈ కొర్నేలే అనే ఆయన 2వ వచనం ప్రారంభంలో ఉన్న మాట చూడండి. అక్కడ ఏమన్నది? 2వ వచనం ప్రారంభంలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. మొదట తన ఇంటి వారందరితో కూడా అంటే అర్థం ఏంటి? తానొక్కడే భక్తిపరుడు అని చెప్పట్లేదు దేవుడు అక్కడ. తన ఇంటి వారందరితో కూడా అంటే తన భార్య, తన పిల్లలు అందరూ కూడా ఎలాగున్నారట? భక్తిపరులు. చూసారా? ఈరోజు సంఘాల్లో ఉన్న కుటుంబాల పరిస్థితి ఏంటంటే, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు జబర్దస్త్ చూస్తూ ఉంటారు. ఈరోజు పరిస్థితి. వీళ్ళిద్దరు వచ్చి కూర్చున్న పిల్లలేరేంటంటే, మా వాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అన్నయ్య, మా వాడు సినిమాలు చూడడానికి వెళ్ళిపోయాడు అన్నయ్య. నేను ఒక ఊరికి వెళ్ళేవాడిని, అక్కడ సేవకుడు ఉంటాడు. వాళ్ళ ఇంటికి ప్రతిరోజు వెళ్ళేవాడిని. ఏమంటే ఎప్పుడు వెళ్ళినా మేము సేవకులుగా, సాటి సేవకుడు అంటే ఆ కుటుంబం ఏంటో, వాళ్ళ పరిస్థితులు ఏంటో అని తెలుసుకోవడానికి అడుగుతూ ఉంటాం. ఏదైనా తెలిస్తే కొంచెం దేవుడికి ప్రార్థన చేయొచ్చు, కుటుంబం కోసం ఏదైనా ఇబ్బంది వస్తే సహాయం చేయొచ్చు, కుటుంబ వివరాలు అడుగుతూ ఉంటాం. మీకు ఏంటన్నా మీ కుటుంబ పరిస్థితి, మీ పిల్లలందరూ అంటే, ఎప్పుడునండి ఆయన మా పిల్లలిద్దరు అంటున్నాడు. ఎప్పుడు వెళ్ళినా, ఒక ఆదివారం వెళ్ళినా కనపడరు, సోమవారం వెళ్ళినా కనపడరు, మీటింగ్ వెళ్ళినా పిల్లలు కనపడరు. నేను ఒక రోజు అడిగాను, అనే
హలో, రైట్. దేవుని పిల్లలారా, ఆ కుటుంబంలో పిల్లలు కనపడటం లేదు. చాలాసార్లు అడిగాను, పాస్టర్ గారు నవ్వుతారండి పాపం, సమాధానం చెప్పలేడు. రెండోసారి అడిగాను, పిల్లలేరన్నా కనపడటం లేదు, నవ్వుతాడు, సమాధానం చెప్పడు. ఎవడు ప్రతిసారి అడిగేసరికి ఒక భయంకరమైన వార్త చెప్పాడండి. ఆ వార్త ఏంటంటే, అసలు వాళ్ళిద్దరు పిల్లలు దేవుణ్ణి నమ్మరట. పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా ఉందో. అసలు గుడికి రారట, బైబిల్ చదవరట, ప్రార్థన చేసుకోరట. ఆదివారం అందరు పిల్లలు, సంఘస్థుల పిల్లలు అందరు గుడికి వస్తూ ఉంటే వీళ్ళిద్దరు పిల్లలు మాత్రం బ్యాట్ అట్టుకుని క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారట. ఏమంటే ఒక సేవకుడి పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు మన కుటుంబాల పరిస్థితి ఆలోచించండి. కానీ కొర్నేలి ఏంటంట, తానును తన ఇంటి వారందరితో కూడా భక్తిపరుడై ఉండి, అంటే కుటుంబాన్ని అంతా దేనిలో ఉంచాడు చెప్పండి. ఏమంటే బైబిల్లో కుటుంబాన్ని అంతా భక్తిలో ఉంచిన మరొక భక్తుడు జ్ఞాపకం వస్తాడు. ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఫ్యామిలీ గురించి. యెహోషువ ఏమన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవింతుము. చూసారా, నేనును నా ఇంటి వారును అంటే తన ఇంటిని తాను కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని తాను నిలబెట్టుకున్నాడు. ఆ కోవకు చెందిన వ్యక్తిగా కనపడటం లేదు కొర్నేలి. తాను తన ఇంటి వారు అందరితో కూడా ఎందులో ఉంచాడట, భక్తిలో ఉంచాడు, దేవుడిని నమ్మేటట్టుగా ఉంచాడు. ఎంత గొప్పవాడండి. అది అయిపోయిందా? నెక్స్ట్ కుటుంబాన్ని అంతా భక్తిలో ఉంచాడట. నెక్స్ట్ ఏం చేస్తున్నాడట, ధర్మ కార్యములు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడట. ఏమంటే చాలా మందిలో లోపించింది ఇది ఒకటండి. ఏమి లోపించిందో తెలుసా? చాలా మంది పని చేస్తారు, ప్రార్థన చేయరండి అసలు. కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, పని చేయరు. చూసారు ఎలాగుందో? మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మనలో చాలా మంది పని చేస్తారు, బాగా పని చేస్తారు, దేవుడు పని చేయండి. ప్రార్థన చేయమన్నాడా దేవుడు వద్దన్నాడా? ఇప్పుడు అపోస్తుల కార్యాలలో వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును, నెక్స్ట్ ఏముంది, ప్రార్థన చేయుట యందును ఎడతెగక. మరి ప్రార్థన చేయాలి కదా, ప్రతిరోజు దేవుడితో మనం మాట్లాడుకోవాలి కదా. ప్రార్థన చేయరు చాలా మంది. మరికొంతమంది ఉన్నారు ప్రార్థన తప్ప ఇంకేమి చేయరు. అక్కడ 4 చెప్పాడు. ఏంటది? అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరవటంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. మిగతా 3 విడిచిపెట్టారు. చివరిది ఒకటి హాయిగా ఉందని అది పట్టుకున్నారు. ఇది ప్రమాదమే. ఈయనలో ఉన్న లక్షణం చూసారా, కొర్నేలి గారిలో ఉన్న లక్షణం చూసారా? ఒక పక్క ధర్మ కార్యాలు పని చేస్తున్నాడట, రెండో పక్క ప్రార్థన చేస్తున్నాడట. ఏది కొదువైనా భక్తి జీవితానికి కొదువేనండి. ఎందుకంటే మనం చదువుకుంటాం, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మీకు రాయబడిన మాట మీ అందరికీ తెలుసు, ఎడతెగక మీరు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయాలి కదా, భక్తి జీవితం నిలబడాలి అన్నా, దేవుడితో నీకు అన్యోన్య సహవాసం ఉండాలి అన్నా, నీ పాపపు జీవితం నీకు దూరం అవ్వాలి అన్నా, దేవుడితో మాట్లాడే అలవాటు నీకు ఎప్పుడైతే ప్రతిరోజు ఉంటుందో పాపానికి నువ్వు చాలా దూరంగా ఉంటావు. ఎందుకంటే ఒక పక్క పాపం చేస్తూ మరో పక్క అదే నోటితో ప్రార్థన చేయగలవా దేవుడికి? భయం వేస్తుంది కదండి. ఈ రాత్రి పాపం చేశారు, తెల్లవారు లేచి దేవా పరలోకం ఉందన్న తండ్రి అనగలవా? గుండెల్లో ఏముంటా చెప్పండి? భయం. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. కనుక ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడేది. నువ్వు పవిత్రంగా ఉండడానికి అదొక భయాన్ని కలిగిస్తుంది నీలో. చాలా మందిలో అది లోపించింది. కానీ కొర్నేలి చూడండి, అక్కడ ఒక పక్క ధర్మకార్యాలు చేస్తాడట, మరో పక్క ప్రార్థనలు చేస్తాడట. ఇదంతా పరలోకపు తండ్రికి నచ్చిందండి. నచ్చి ఒక పక్క ధర్మకార్యాలు చేస్తున్నాడు, ఆ కార్యాల గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేవా మీరు నాకు ఇచ్చిన ఈ స్థితి, కొర్నేలిగా శతాధిపతిగా ఒక మంచి స్థితిలో నన్ను ఉంచారు కదా, నాకున్న స్థితిని ఉపయోగించి నేను మీకు ధర్మకార్యాలు చేస్తున్నాను తండ్రి, మీ పేరట గొప్ప కార్యాలు చేస్తున్నాను తండ్రి, ఇవి మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి అని పని చేసి ప్రార్థన చేశాడు. జాగ్రత్తగా వినాలి, పని చేసి ప్రార్థన చేశాడు. అలాగే యేసుక్రీస్తుల వారి గురించి మనం చదువుకుంటే అపోస్తలుల కార్యం అంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో యేసుప్రభు ప్రార్థన అది. అక్కడ కూడా యేసుప్రభు ఏమంటాడు మనందరికీ తెలుసు, అది 17:4లో ఏమన్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను తండ్రి అని పని చేశాడు యేసుప్రభు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కొర్నేలి ధర్మకార్యాలు చేశాడు, నెక్స్ట్ ఏం చేస్తున్నాడు దేవుడికి? ఈ ధర్మకార్యాలు మీ చెంత, మీ పాదాల చెంత చేర్చుకొని కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ధర్మాలు చేశాడు, లేని వారిని ఆదుకున్నాడు. ఈ క్యారెక్టరు, ఈ స్వభావం
ఎవడు నిజంగా పరలోకపు తండ్రిని ఆశించిందండి. ఎందుకంటే ధర్మాలు చెయ్యాలి అన్నది భక్తుడికి దేవుడిచ్చిన ఆజ్ఞ అండి. కీర్తనల గ్రంథం కొన్ని మాటలు చూపిస్తాను చూడండి మీకు. కీర్తనల గ్రంథం త్వరగా రాసుకోండి. 41వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం మొదటి వచనం అండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాడిని తప్పిస్తాడు. బీదలను కటాక్షించేవాడు ఎవరట? ధన్యుడట. అలాంటి వాడికి ఏదైనా ఆపదొస్తే, బీదలను కటాక్షించేవాడికి ఆపదొస్తే దేవుడు వాని ఆపదల్లో నుండి వాడిని ఏం చేస్తాడట? తప్పిస్తాడు. కొర్నేలికి కూడా ఒక ఆపద ఉంది. ఏ ఆపద చెప్పండి? పుణ్యకార్యాలు బాగున్నాయి, జాగ్రత్తగా వినండి. ధర్మకార్యాలు బాగున్నాయి, యేసుక్రీస్తు ప్రభు తెలియడు. కొర్నేలి ఎవరో తెలుసండి? ఒక అన్యజనుడు. ప్రభువుని ఎరగలేదు, బాప్తిస్మం లేదు, పాప క్షమాపణ లేదు, పరిశుద్ధాత్మ సహాయము లేదు. మరి అలాంటి వాడు అన్ని ధర్మ కార్యాలు ఎందుకు చేస్తున్నాడండి? వాక్యానుసారం ఎలా జీవించగలుగుతున్నాడు అంటే మీకు తెలియాల్సిన చరిత్ర ఒకటి ఉంది. టైం అయిపోయింది, కొంచెం నెమ్మదిగా అర్థం అవడం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎలా చేయగలుగుతున్నాడు ఇవన్నీ అంటే, పాత నిబంధన కాలంలోనండి వీళ్ళంతా కూడా యూదులతో కలిసి ఉన్నారు. ఈ కొర్నేలి శతాధిపతి అనగానే రోమా గవర్నమెంట్లో ఒక మంచి అధికారంలో ఉన్నాడు. రోమా గవర్నర్ కదండి, అప్పుడు రోమా ప్రభుత్వం కదండి. ఆ రోమా ప్రభుత్వంలో ఒక మంచి అధికారంలో ఉన్నాడు. ఈ రోమా ప్రభుత్వం అనేది యూదులందరినీ కూడా చెరలో వేసి పరిపాలిస్తుంది. ఇతను అధికారం అయ్యేసరికి ఏమంటే తన చుట్టూ ఉన్న యూదులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. యూదులు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు, యూదులు ధర్మశాస్త్రంలో ఉన్న కార్యాలు అక్కడక్కడ పాటిస్తున్నప్పుడు అవి వినో లేదంటే ధర్మశాస్త్రం చదివో దేవుడు యందు భయభక్తులు కలివాడిగా ధర్మశాస్త్రంలో పొడిపొడిగా అక్కడక్కడ కొన్ని మాటలు విని ఆ మాటలను పట్టుకుని భక్తిపరుడుగా జీవిస్తున్నాడు అండి. యేసుప్రభు తెలీదు, అన్ని జనుడు, బాప్తిసం లేదు, పాప క్షమాపణ లేదు, ఎవడు ఏమీ లేకపోయినా పొడిపొడిగా యూదులు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి ఈ యూదులు నమ్ముతున్న దేవుడు గొప్పవాడు, సృష్టికర్త అని ఎవడు నిజంగా ఒక అన్యజనుడు అయ్యుండి దేవుడికి భయపడి యూదులు ఎలాంటి కార్యక్రమాలతో, యూదులలో మంచి వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో అలాంటి కార్యక్రమాలతో భక్తిపరుడుగా దేవుని ఎదురుకు వచ్చాడు. దేవునికి ప్రార్థించేవాడిగా ఎదిగిపోయాడు. అమ్మో, దేవుడు మాటలు సరిగా తెలియకపోయినా యూదులు చెప్పుకుంటున్న పొడి పొడి మాటలు విని ఇంత భక్తిలో ఉన్నాడు అంటే నా గురించిన పూర్తి సత్యం నా కొడుకు తెలిస్తే, ఎవరికి? కొర్నేలికి. నా యేసుక్రీస్తుల వారి ప్రేమ తెలిస్తే, యేసుక్రీస్తుల వారి క్షమ తెలిస్తే, పాపాలు కడిగేస్తే ఇంకా తర్వాత ఇంకెంత గొప్పవాడు అవుతాడనని కరుణించాడు, జాలిపడ్డాడు కొర్నేలి మీద. వెంటనే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసండి? దూతను కొర్నేలి దగ్గరికి ఇంచుమించు పగలు 3 గంటల వేళ కొర్నేలి దగ్గరికి దూతను పంపించాడు. దూతను పంపించి ఏమంటున్నాడు తెలుసా? కొర్నేలి, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరిపోయాయి జ్ఞాపకార్థకంగా. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? యొప్పేకు మనుషులను పంపించు. యొప్పే అని ఒక ప్రాంతం ఉంది, అక్కడికి నీ మనుషులను పంపించు. అక్కడ సీమోన్ అనే చర్మకారుని ఇంట పేతురు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. నువ్వు అర్జెంటుగా అతన్ని నీ ఇంటికి పిలిపించుకోవాలా. నీ ఇంటికి పిలిపించుకొని నీకు తెలియవలసిన దైవ సంగతులు ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు నేర్చుకోవలసిన జ్ఞానం ఉంది, ప్రభువుని యేసుక్రీస్తుల వారి గురించిన సంగతులు నీకు తెలియాలి. నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావంటే పేతురుని పిలిపించుకో అని దూత దర్శనమిచ్చింది. వెంటనే కొర్నేలి ఏం చేశాడు తెలుసండి? భక్తిపరుడు కదండి. ఎప్పుడైతే దూత వచ్చి చెప్పిందో చిత్తం మన ప్రభువా అన్నాడు. చిత్తం ప్రభు అని వెంటనే ఆయన జరిగిస్తున్న పని ఏంటో తెలుసండి? ఒకసారి 10వ అధ్యాయంలో 6వ వచనం మీరు చదవండి. 7వ వచనం అండి, 10వ అధ్యాయం 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇంటి వారిలో భక్తిపరుడకు ఒక సైనికుడిని పిలిచి, ఏమండి తన ఇంట్లో ఎప్పుడు కనిపెట్టుకుని 2 సైనికులు ఉన్నారట. అందులో ఒకడెవరట? మళ్ళీ వీళ్ళలోకి భక్తి ఎలాగొచ్చిందో చెప్పాలి నాకు. ఏమండి, కొర్నేలితో సహవాసంలో ఉంటే కొర్నేలిలో ఇంట్లో పని చేస్తున్న ఒక సైనికుడు మళ్ళీ ఎలా మారిపోయాడట? అబ్బా, భక్తిపరుడు అంటే ఇలా ఉండాలి. తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా మార్చాలి? 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు. కొర్నేలితో సహవాసం చేశాడు కనుక భక్తిపరుడు అయ్యాడు. మనతో చేస్తే ఉన్న భక్తి పోయి జబర్దస్త్ చుట్టూ తిరుగుతాడు ఆడు కూడా. అంతే కదండి.
భక్తిపరుడితో సహవాసం భక్తి తెస్తుంది, భక్తిహీనుడితో సహవాసం భక్తిహీనత. నిజంగానండి ఆశ్చర్యపోయానండి. ఎవరు సైనికుడిని భక్తిపరుడుగా మార్చేయడం ఏంటండి? మీరు ఎంతమందిని మార్చేది చెప్పండి ప్రభువులోకి వచ్చిన తర్వాత? ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మ సహాయం ఉంది, ఇప్పుడు మీ చేతుల్లో ఏమంటే బైబిల్ ఉంది, 66 పుస్తకాలు కలిగిన మహాశక్తి కలిగిన వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ సహాయం ఉంది, దేవుడి సన్నిధి ఉంది, మీకు ఒక సేవకుడు ఉన్నాడు, మీకు వాక్యాలు అందుతున్నాయి, ప్రసంగాలు అందుతున్నాయి, బోధ అందుతుంది. ఇంత దేవుడి శక్తి మీ చుట్టూ ఉన్నా మీరు ఎంతమందిని మార్చారు చెప్పండి? నేను నా జీవితంలో ఒక 10 మందిని మార్చేసాను, వాళ్ళు చేయొద్దండి ఇక్కడ ఎవరైనా. ఏమండి ఒక్కరిని మార్చాం మనం? ఒక్కరిని. కొర్నేలి భక్తిపరుడు తన కుటుంబాన్ని అంతా కూడా ఎందులో ఉంచాడు? భక్తిలో ఉంచాడు. అక్కడతో వదిలిపెట్టడం లేదు అతను. తన ఇంట్లో పని చేస్తున్న సైనికుడిని కూడా అలా మార్చేశాడు భక్తిపరుడుగా. మీరు చాలా ఆఫీసులో పనిచేస్తారు, లేదంటే ఎక్కడెక్కడో పని చేస్తున్నారు కదా, మీ చుట్టూ పని వాళ్ళు ఉంటారు కదా, మీ చుట్టూ కొలీగ్స్ ఉంటారు కదా, మీలో ఎంతమందిని భక్తిపరుడుగా మీరు మార్చారు చెప్పండి? అంటే భక్తిపరుడు అనేసరికి నటించేవాడు కాదండి, జీవించేవాడు. సైనికుడు ఎలా మారిపోయాడు తెలుసండి మీకు? ఇది మళ్ళీ చెప్పాలి, చాలా పెద్దదండి. సైనికుడు ఎలా మారిపోయాడు తెలుసండి? మనం ఇంట్లో ప్రార్థన చేసుకుని బయట బూతులాడుతున్నాం అనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఏమని ఫీల్ అవుతారు చెప్పండి? భక్తులనా? చాలా మంది చేసే పొరపాటు ఇదే కదా. ఆదివారం గుళ్ళో ఉన్నప్పుడు బాగుంటారు, బయట ఉద్యోగం చేసే చుట్టూ ఎలా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? అన్యులు ఎలాగైతే ఉంటారు వీళ్ళు అలాగే ఉంటారు. అప్పుడు నేను స్పెషల్గా దేవుణ్ణి నమ్ముకున్న కుమారుడుగా కుమార్తెగా యేసుక్రీస్తుల వారిని ధరించిన వాడిగా నిన్ను స్పెషల్గా వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు? నీ మాట బాగోకుండా, నీ ప్రవర్తన బాగోకుండా, నువ్వు వాళ్ళ మీద ప్రేమ చూపించకుండా, వాళ్ళకి సెపరేట్గా నువ్వు జీవించకుండా, నీ జీవన విధానంలో తెలియని ఒక రకమైన దైవానికి సంబంధించిన సూచనలు గుర్తులు నీ జీవితంలో లేకుండా అసలు నేను భక్తిపరులకు ఎవరు గుర్తిస్తారు చెప్పండి? కొర్నేలి ఇంట్లో ఎలా ఉంటాడో బయట ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా అలాగే భక్తిగా ఉన్నాడు కనుక, దేవుని ఎడల భయం కలిగి ఉన్నాడు కనుక తన చుట్టూ ఉన్న సైనికుల్లో కూడా ఏం కలిగింది? భక్తి కలిగింది. చూసారంటే భక్తి అవతల వాడిలోనికి ప్రవహించింది. తనలో ఉన్న భక్తి ఎదుటిగా ఉన్న సైనికుడిలోనికి ప్రవహించింది. నీలో భక్తి ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భక్తిలో ఉంటారు. నీకు దేవుడు భయం ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు భయంలో ఉంటారు. మీకు మాట చెప్తాను, అన్నయ్య చెప్పాడు కనుక ఆ ప్రసంగం గుర్తొస్తుంది నాకు. మా పిల్లలు ఎందుకునంటే భక్తిగా ఉండరండి, మా పిల్లలు భక్తిగా ఉండరండి. చాలా మంది ఇదే కంప్లైంట్, మా పిల్లలు భక్తిగా ఉండలేదు, మా పిల్లలు ప్రార్థన చేయట్లేదండి, మా పిల్లలు సరిగా ఉండలేదు. ఎందుకుండరు తెలుసా? లోపం ఎవరిలో ఉంది చెప్పండి? లోపం ఎవరిలో ఉంది? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. అబ్బా ఏం బైబిల్ అండి, అందరిని దొరికిస్తుంది బైబిల్. ఎవడు తప్పించుకోవాలండి బైబిల్ దగ్గర? అందరూ దొరికేస్తాం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, కుమారుడు అదే కానీ మరి ఏది చేయుట. తల్లి ఏది చేయుట కుమార్తె చూచునో, మరి తల్లుడికి చెప్పాలి కదా, తండ్రికి చెప్పేస్తే తల్లుడు బాధపడరు. తల్లి ఏది చేయుట కుమార్తె చూచునో అదే కానీ మరి ఏదియో తల్లి. ఏమంటే తల్లి సీరియల్లే చూస్తుంది, కుమార్తె మరియమ్మ అయిపోయి బైబిల్ చదువుతుందా? తండ్రి టీవీలే చూస్తాడు, న్యూస్లే చూస్తాడు, వార్తలే చూస్తాడు. ఎప్పుడు ఏ క్షణాన కూడా ఇంట్లో ఎప్పుడు ఒక దైవజనుడు ప్రసంగం పెట్టుకుని విన్న దాఖలాలు తండ్రి జీవితంలో లేవు. కొడుకు భక్తిపరుడు అయిపోతాడా? మీరు చెప్పండి. ఇంకా చెప్పనా మీరు చేసే పొరపాట్లు? చాలా మందిని చూస్తామండి, పిల్లలు డాడీ మేము షాప్కి వెళ్తున్నాం, కొనుక్కోవడానికి మాకు డబ్బులు ఇవ్వండి, ఏదో కొనుక్కొని తెచ్చుకుంటాం డాడీ మాకు డబ్బులు ఇవ్వండి అనగానే పిల్లలకి పప్పలు కొనుక్కోవడానికి డబ్బులు ఎంత ఇస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఎంత ఇస్తారు చెప్పండి? రూపాయి ఇచ్చిన వాళ్ళు చేయొద్దండి, కొడుకు రూపాయి ఇస్తున్న వాళ్ళు చేయొద్దండి. మొహాన్నేసి తిరిగి కొడతాడు. మళ్ళీ కాయిన్లు ఇచ్చే కాలం పోయింది. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? కాగితాలు. 10 రూపాయలు, రూపాయి ఇస్తే కింద నుంచి పైకి చూస్తాడు. ఏ కాలం మనిషి ఏంటో ఎప్పుడు అప్డేట్ అవుతావు అంటాడు లోపల, బైక్ అనకపోయినా భయంతో. ఐస్ కూడా రాదురా డాడీ, రూపాయితే ఏం కొనుక్కోమంటావు? 10 రూపాయలు. చిప్స్ ప్యాకెట్ రావాలంటే ఎంత? 10 రూపాయలు. వెరీ గుడ్, 10 రూపాయలు ఇచ్చావు. షాప్కి వెళ్ళాడు, చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నాడు, ఇంటికి వచ్చాడు, తిన్నాడు. మా డాడీ చాలా మంచోడని లోపల ఊహించుకున్నాడు. నేను ఏం అడిగితే అది ఇస్తాడు, బట్ డాడీ చాలా గొప్పవాడు అనుకున్నాడు. వెరీ గుడ్,
కొడుకు దగ్గర మార్కులు పడ్డాయి. ఇదే కొడుకు ఆదివారం సండే స్కూల్కి వెళ్తూ కానుక ఇయ్యాలి డాడీ, కానుకలకు డబ్బులు ఇయ్యాలని అడిగాడు. ఎంత ఇస్తారు చెప్పండి? దేవుడి సన్నిధిలో ఉన్నారు, అననీయ సప్రియలు అయిపోతారు. గుండెల మీద చేసుకుని సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు పిల్లోడికి ఎంత ఇస్తున్నారు చెప్పండి? ఒరే అక్కడ చూడరా, షాప్ దగ్గరికి వెళ్తే చిల్లర అక్కడెక్కడ పడిపోయి ఉంటాయి, రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు పట్టుకుని పో. ఎక్కడికి? సండే స్కూల్లో వేయడానికి. ఇప్పుడు వాడి మదిలో ఏం ఫిక్స్ అవుతుంది? నాన్న పప్పలకైతే 10 రూపాయలు ఇస్తాడు, సండే స్కూల్కి అయితే రూపాయి ఇస్తాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు? చిల్లరేసినా అడ్జస్ట్ అయిపోయి చిల్లరోడు. ఇదేనా నువ్వు నేర్పిస్తున్న భక్తి? ఏమంటే ఇవన్నీ మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు కదండి. పిల్లల విషయంలో మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు కదా ఇవి. వాడు కానుక అడగానే, ఒరే వారం అంతా దేవుడికి కానుకేయడానికి దాచుకోవాలి కదరా, పప్పలు తినేస్తానా పెట్టరా, రూపాయి 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 కూడగట్టి ఆ డబ్బులన్నీ పట్టుకెళ్ళి దేవుడికి ఇవ్వాలి కదరా, కానుక ఇవ్వాలి కదరా, దేవుడికి ఇవ్వాలి కదరా నేర్పలగా. వాడు ఎంత భక్తిపరుడు అవుతాడండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో అప్పుడప్పుడు చూడండి, సభలు జరుగుతున్నప్పుడు ఇంతంత పిల్లలండి వాళ్ళు డిబ్బీలు పట్టుకొని ఇచ్చేస్తూ ఉంటారు. చూసారా మీరు? చాలాసార్లు చూస్తుంటారు. ఆ తల్లిదండ్రులకి హ్యాట్సప్ అండి. వాళ్ళు దాచుకునే డబ్బులన్నీ దేవుడి కార్యక్రమాలకి, సభలకి ఇచ్చేస్తున్నారు. చూసారా? దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు 10 రూపాయలు ఇవ్వటం నేర్పిస్తే వాడు పెద్ద ఎదిగిన తర్వాత కూడా దేవుడికి ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇచ్చేవాడిగా ఎదుగుతాడు. ఎక్కడ నేర్పిస్తామండి ఇవన్నీ? ఎక్కడ నేర్పిస్తాం? ఎక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నాం? ఇవన్నీ చేస్తున్న పొరపాట్లు ఇవి. కానీ కొర్నేలు అలాంటోడు కాదు. పిల్లల్ని భక్తిలో ఉంచుకున్నాడు, కుటుంబాన్ని భక్తిలో ఉంచుకున్నాడు, చుట్టూ ఉన్న సైనికులను కూడా భక్తిలో ఉంచేశాడు. ఈ భక్తి దేవుడికి నచ్చింది. వెంటనే కబురు పెట్టాడు, యొప్పేకు మనుషులు పంపించు అన్నాడు. ఏమంటే తన దగ్గర ఉన్న సైనికుడు పంపించాడండి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ మనుషులు వెళుతున్నది ఎవరి దగ్గరికి? పేతురు గారి దగ్గరికి. జాగ్రత్తగా వినండి, మీరు చదువుకుంటారు కానీ అర్థమవి ఇవి. వీళ్ళు వెళుతున్నది పేతురు గారి దగ్గరికి. వీళ్ళు డైరెక్ట్గా పేతురు గారి దగ్గరికి వెళ్ళి, కొర్నేలి అని ఒక అన్యజనుడు ఉన్నాడు, వాక్యం చెప్పడానికి రండి అన్నారు అనుకోండి, పేతురు గారు వస్తాడా? రాడు. ఎందుకు రాడు చెప్పండి? యూదులు అన్యజనుడితో సాంగత్యము అప్పటికలకి లేదు. సాంగత్యం చేయటం అసలు దూరాన్ని పెట్టేస్తారు వాళ్ళని. మరి ఇప్పుడు పేతురు గారు రావాలంటే దేవుడు ఏం చేయాలి? ఆయనకి చెప్పాలి ఇల్లని. ఆయనకి మామూలుగా చెప్తే అర్థమవుదని ఆయనకి ఇంకో కోణంలో చెప్తున్నాడు సబ్జెక్ట్ దేవుడు ఆయనకి. పేతురు గారు ఏమండి ఆ చర్మకారుని ఇంటున్నాడు, మిద్దెక్కిపోయాడు ప్రార్థన చేసుకోవడానికి. బాగా ఆకలేస్తుంది, కింద వంట వండుతున్నారు, ఆయన మిద్దెక్కిపోయాడు పైకి. మిద్దెక్కిపోయి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అక్కడ ఒక దర్శనం చూపించాడు ఆకాశం నుంచి. ఏమంటే 4 మూలలో కట్టేసిన దుప్పట్లాంటి ఒక పాత్ర వచ్చింది. ఆ పాత్ర వచ్చి పేతురుతో అంటుంది, అందులో జంతువులు ఉన్నాయి పేతురు, నీకు బాగా ఆకలేస్తుంది కదా, తినేసే చంపుకునంటే పేతురు ఒక్కసారి చూసేసరికండి అవన్నీ ఏ జంతువులు అనుకుంటున్నారు? పాత నిబంధనలో ఏమంటే అపవిత్ర జంతువులు అని కొన్ని జంతువులు చెప్పాడు కదా, వాటిని పెట్టాడు అందులో. కొర్నేలి ఏమండి ఈ పేతురు గారు షాక్ అయిపోయాడు. ఇదేంటి ప్రభా, నేను యూదుండి కదా, నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను ఏనాడు తినలేదు కదా, ఈ అపవిత్రమైన జంతువులు నాకు చూపించి తినమంటున్నారేంటి? నా వల్ల కాదు మహాప్రభు, నేను ఎప్పుడు తినలేదు అన్నాడు. లేదు, నేను పవిత్రపరిచిన తర్వాత నువ్వు దానిని అపవిత్రమైన దానికి ఎంచకూడదు, తింటావా లేదా అన్నాడు. ఒకటోసారి నా వల్ల కాదు ప్రభువోయ్, రెండోసారి నా వల్ల కాదు, రెండోసారి, మూడోసారి. ఈలోపు దర్శనం అయిపోయింది. ఈయనకి ఏమీ అర్థం అవటం లేదు. ఎవరికి? ఇదేంటి దేవుడు నన్ను ఎప్పుడు తిననివి తినమంటున్నాడు అని బాధపడిపోతున్నాడండి. ఈలోపు వాళ్ళు వచ్చేసారు. ఎవరు? కొర్నేలి పంపించిన మనుషులు. వీళ్ళు ఎదుక్కుంటూ వచ్చేసారు. పేతురు గారు అని ఎవరో ఉన్నారట కదా ఇక్కడ కిందకి రమ్మని అనేసరికి, అప్పుడు కిందకి వెళ్ళే లోపు ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారితో చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? నాయన ఇప్పుడు నీతో పాటు తీసుకెళ్ళడానికి ఒక 2 మనుషులు వచ్చారు, వాళ్ళతో నువ్వు ఒప్పుకొని వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నువ్వు వెళ్ళిపోవాలి అన్నాడు. ఎస్ మై లార్డ్ అని కిందకు వచ్చాడు. కిందకు వచ్చేసరికి ఎవరు బాబు మీరంటే, కొర్నేలి అని యూదులందరి వలన ఒక మంచి సాక్ష్యము పొందిన మా శతాధిపతి అండి, చాలా పెద్ద ఆఫీసర్ అండి యూదు. ఏమండి రోమా గవర్నమెంట్లో ఆయనకి దర్శనం వచ్చిందట. ఆయన మీ దర్శనంలో దేవుడు మీ పేరు చెప్పాడట, పేతురు గారిని తీసుకురమ్మని. మేము వెతుక్కుంటూ ఇదిగో వీళ్ళు ఇంటి అడ్రస్ కూడా చెప్పాడు దేవుడు మాకు. మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఇంటి అడ్రస్ కూడా చెప్పాడు. సీమోన్ అనే చర్మకారుని ఇంట యొప్పే అనే ప్రాంతంలో పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, అతను తీసుకురమ్మని చెప్పాడు. కరెక్ట్గా అడ్రస్ డీటెయిల్స్ అన్ని సరిపోయినాయి అన్నారు వాళ్ళు. అమ్మో ఇల్లు అదే, ప్రాంతం ఇదే, పేతురు గారిని నేనే, ఎక్కడికి వెళ్ళాలి పదండి అని బయలుదేరాడు. ఇక్కడ చూడండి చెప్తాను నేను,
ఎప్పుడైతే కొర్నేలి పేతురు గారు దైవజనుడిని తీసుకుని రమ్మని పంపించాడో, ఆ దైవజనుడు వచ్చేలోపు కొర్నేలి చేసిన ఏర్పాట్లు చూస్తే ఆశ్చర్యపోతారండి మీరు. అసలు నీ ఇంటికి వాక్యం చెప్పించుకోవడానికి దైవజనుడిని తెప్పించుకోమని చెప్తే కొర్నేలి ఏం చేశాడు తెలుసండి? తన చుట్టుపక్కల ఉన్న బంధువులను, స్నేహితులను, తనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా, ఏమండి మరి ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ అనేసరికి ఇల్లు ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుందా? మళ్ళీ ఒక రూమ్లో ఉంటారా? చాలా పెద్ద ఇల్లు కదండి, పెద్ద ఆఫీసర్ కదా. ఆ ఇంటి నిండా అన్యజనులతో నింపేశాడు. అన్యజనుడికి బంధువులు ఎవరుంటారు? అందరూ అన్యజనులే. ఇతని ఫ్రెండ్స్, బంధువులు మొత్తం అన్యజనులే. ఆ ఇంటి నిండా నింపేశారండి. ఈలోపు పేతురు గారు వచ్చారు. ఇక్కడ జరుగుతున్న ఒక సంఘటన చాలా జాగ్రత్తగా బైబిల్ కలిగిన ప్రతి విశ్వాసి చాలా జాగ్రత్తగా చదువుకోలేదు. ఏమంటే 10వ అధ్యాయము 25వ వచనం, 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. ఆగండి, ఇక్కడ ఉంది అసలు విషయం. జాగ్రత్తగా వినండి. నా వైపు చూడండి. అందరి బైబిల్లో ఉందా? అది అందరి బైబిల్లో ఉందా? దేవుడి స్తోత్రం. నా వైపు చూడండి. ఇప్పుడు వచ్చింది ఎవరు? ఆ ఇంట్లోకి వచ్చింది ఎవరు? పేతురు గారు. అసలు లోకంలో పేతురు గారు క్యాడర్ అని చెప్పండి. దేవుని పరంగా దైవజనుడు అండి, లోకపరంగా అతని స్థితి అని చెప్పండి. పేతురు గారితో అడుగుతున్నాను నేను. చేపలు పట్టుకునే జాలరండి, బట్టలు ఎలా ఉంటాయి చెప్పండి? ఆయన స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ మనిషి ఎలా ఉంటాడు చెప్పండి? ఊహించుకుందాం పేతురు గారు ఎలా ఉండుంటాడు. చేపలు పట్టుకునే జాలరి, ఏమంటే చిన్న చిన్న ఇళ్లలో ఉంటూ ఏమంటే తగ్గింపు, ఎంత చిన్నవాడుగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తి కొర్నేలి ఇంటికి రాగానే, జాగ్రత్తగా వినాలి, కొర్నేలి ఇంట్లోకి రాగానే కొర్నేలి అందరి ఎదుట ఆయన పాదముల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారట. ఒక జాలరికి ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసరు పాదాల మీద పడిపోయాడు. బాగా ఆలోచించాలి. ఇప్పుడు అతను, నేను ఎస్పీని, ఇతను జాలరి, ఇది చూస్తున్నాడా? నేను ఏమీ తెలియని జ్ఞానం లేని వ్యక్తిని, అతడు జ్ఞానం కలిగిన దైవజనుడు, ఇది చూస్తున్నాడా? కానీ ఈరోజు విశ్వాసులు సేవకుళ్ళు చూసేవేంటి చెప్పండి? చాలా మంది అండి ఉద్యోగం చేసే విశ్వాసులు, ఏమండి ఈ సేవ చేస్తున్న సేవకుడి స్థితిని బట్టి హేళన చేసేవాళ్ళు లేరా? సంఘాల్లో లేరా? వీళ్ళ ఉద్యోగాన్ని బట్టో, వీళ్ళ డబ్బును బట్టో సేవకుడిని హేళన చేసే వాళ్ళు ఉన్నారు, సేవకుడి స్థితిని హేళన చేసే వాళ్ళు ఉన్నారు. ఏమంటే పైకి అనకపోయినా లోపల, ఏమంటే వచ్చండి ఇతను ఏదో అలాగా సేవ చేసుకుంటూ 4 మాటలు చెప్పుకుంటూ బతుకుతున్నాడు, నేను పెద్ద ఆఫీసర్ నండి. పైకి అనకపోయినా లోపల ఈ గర్వం ఉంటుందండి, చాలామందికి ఉంటుంది. ప్రారంభంలో ఒక మాట చెప్పాను నేను, భక్తిపరుడు అనేవాడికి లోకంలో కొన్ని అంటుకోకూడదట. ఏమంటుకోకూడదు? నేత్రాశ, శరీరాశ, మూడోదేంటి చెప్పండి? జీవపు డంబం. అది అంటుకోనని వాడే కొర్నేలి, అందుకే భక్తిపరుడు. ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఒక సామాన్యుడి పాదాల మీద పట్టం ఏంటండి? మీరు ఆలోచించండి. పోనీ ఆ పడింది ఎక్కడ? సీక్రెట్ గా పేతురు ఒక్కడే ఉండి, ఇతను ఒక్కడే ఉండి పాదాల మీద పడిపోతే ఎవరు చూడలేదు అనుకోవచ్చు. ఎవరు ఎదుట పడ్డాడు పాదాల మీద? ఆ ఇంట్లో ఉన్న బంధువులు అందరి ఎదుట, ఆ ఇంట్లో ఉన్న స్నేహితులు అందరి ఎదుట. ఇప్పుడు ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్కి స్నేహితులు కూడా ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? అదే హోదాలో ఉన్న ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారా చుట్టుపక్కల? ఏమంటే ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, లేదంటే నాతో పాటు సమానంగా ఉద్యోగం చేస్తున్న ముఖ్య స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు. నేను వీళ్ళందరి ముందు కాళ్ళ మీద పడిపోతే నా హోదా తగ్గిపోద్దేమో, నేను ఏమైనా చిన్నపుచ్చుకుంటానేమో అని అనుకున్నాడండి. నిజంగా చెప్పండి, ఈ స్వభావాలు మనలో ఉన్నాయి చెప్పండి? వాక్యానికి, దైవజనుడికి ఇంత గౌరవం ఇస్తామా? ఇంత ప్రేమ ఉంటుందా మనకి దైవజనుడు అంటే? అందరి ఎదుట సాష్టాంగపడ్డాడట, అందరి ఎదుట సాష్టాంగపడ్డాడట. ఎవడు? పేతురు గారు చలించిపోయాడండి. ఒక అన్యుడిలో ఇంత భక్త? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు నీకు వాక్యం చెప్పించుకోమని కదా దేవదూతలను పంపించింది ఇక్కడికి, మరి వీళ్ళందరినీ ఎందుకు పోగేశావు? నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది నాయన నాకు, నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది నాయన నాకు. నేను చాలా పొంగిపోతున్నాను. ఇంతమంది అన్యజనులను సేవకుడు వస్తున్నాడని పోగు చేసావా? మీకు మాట్లాడగలండి.
మీ ఊర్లో మీటింగ్లు జరుగుతున్నప్పుడు కన్వీనర్లు వచ్చి మీ దగ్గరికి పాంప్లెట్లు ఇచ్చి మీటింగ్ రండి అంటారు. మీరు ఎప్పుడైనా అదే కరపత్రం పక్కోడింటికి వెళ్ళి పట్టుకెళ్ళి నేను మీటింగ్కి వెళ్తున్నాను రండి మనం ఎవరినైనా తీసుకుని వస్తామండి సభలకి? తీసుకుని వస్తామా? మనకే 10 సార్లు ఫోన్ చేయాలి, మనకే 20 సార్లు వాట్సాప్లో పెట్టాలి, మీటింగ్ మర్చిపోవద్దు. అది మీ బంధువులు పెళ్లి చెప్తారండి, వాళ్ళు ఒకసారి కార్డు ఇచ్చి వెళ్ళిపోతారు అంతే. ఈడు ఫోన్లో పెట్టుకుంటాడు మర్చిపోకుండా. ఏది? పెళ్లి డేట్ ఫోన్లో పెట్టుకున్నావు, పెళ్లి డేట్కి ముందే సిద్ధపడిపోతావు. వాళ్ళకి కానుకలు ఏమి ఇవ్వాలి, వాళ్ళకి బట్టలు ఏమి పెట్టాలి, రిజర్వేషన్ ఏంటి. పెళ్లికి సిద్ధపడినట్టుగా ఎవరైనా మీటింగ్కి సిద్ధపడతారా? దైవ కార్యక్రమాలకు సిద్ధపడతారా? అసలు నిజంగా కొర్నేలిలో ప్రతి లక్షణం ఆలోచిస్తుంటే అసలు నీ దగ్గరికి వాక్యం చెప్పించుకోవడానికి పిలువు నాయన అంటే ఏమంటే తన చుట్టూ ఉన్న బంధువులను అందరినీ పోగు చేస్తాడండి. మీరు నా వైపు చూస్తున్నారు లేదనుకుంటున్నారేమో. ఒకసారి ఆ వచనం చెప్పండి అన్న, వచనం చెప్పండి. అది 23 జాతర చూసుకోండి. అక్కడ 23 మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి వెళ్ళెను. ఎప్పేవారైనా కొందరు సహోదరులు వారితో కూడా బయలుదేరి 24 మరునాడు వారు కైసరలో ప్రవేశించేది. అప్పుడు కొర్నేలి తన బంధువులను తన ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగానే అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. 26వ వచనం అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడని అని చెప్పి అతనికి లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. ఎంతమంది ఉన్నారట? సరేండి, ఎంతమందిని తెచ్చేసారండి గృహకూడికి. మనం సభ కూడా తీసుకురాం, పెద్ద పెద్ద సభలకి. ఇంట్లో గృహకూడికి అందరిని కూర్చేసారట, అందరిని పిలిచేశారట. మీరు మీటింగ్కి ఎప్పుడైనా ఇంత ఆసక్తిగా పిలిచారా? రండి, దేవుడు సభ అండి, దేవుడు సన్నిధి అండి, మంచి వాక్యాలు చెప్తారండి, రండి, మంచి పాటలు చూపిస్తారండి, మంచి ప్రసంగాలు చెప్తారండి, రండి రండి రండి. మనం ఎవరినండి పిలుస్తాం? కొర్నేలి పిలిచాడండి, అందుకేనండి భక్తుడండి. భక్తుడిలో ఉండవలసిన ఎన్ని లక్షణాలు కనపడుతున్నాయి చూసారా కొర్నేలిలో? ఏమండి నేను ఇన్ని చెప్పాను కదండి, అందులో కనీసం 1, 2, 3, 4, 5, 6 ఎన్ని లక్షణాలు చెప్తారండి కొర్నేలివి? అందులో కనీసం ఒకటైనా మన జీవితంలో కనపడుతుంది? మీరు చెప్పండి. ఒకటి మన జీవితంలో దాన ధర్మాలు ఉన్నాయా? మన జీవితంలో మన కుటుంబాన్ని అంతా దేవుళ్ళు నిలబెట్టామా? మన జీవితంలో అంటే ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటున్నాయా? మన చుట్టూ ఉన్న వాళ్ళని భక్తిలో ఉంచుతున్నామా? ఏమండి నీ ఇంట్లో కూడికను పెట్టుకొని 100 మందిని నీ ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు ఎవరికైనా వాక్యం చెప్పిస్తున్నావా? ఏంటండి ఆయనలో కనబడుతున్నవి? ఆయన జీవితాన్ని తెరిచి చూస్తుంటే కనబడుతున్న లక్షణాలు ఏంటి? ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి తెలుసా? ఇదంతా యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలోకి రాక మునుపు. మళ్ళా చెప్తున్నాను, ఇదంతా ఎప్పుడు? ఇంత భక్తి, ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడు? యేసు ప్రభు తన జీవితంలోనికి రాక మునుపు. వచ్చిన తర్వాత నేను నిజంగా చెప్తున్నానండి సభాముఖంగా, వచ్చిన తర్వాత ఇంకెంత భక్తిగా బ్రతుకున్నాడో, వచ్చిన తర్వాత ఇంకెన్ని కార్యక్రమాలు చేశాడో దేవుడు రాయించలేదండి. పరదేశం వెళ్ళిపోతే అర్జెంటుగా కొర్నేలిని ఎదుర్కోవాలా? ఎక్కడ బాబు మీరు మీ సగం పార్ట్ 1 పడింది బైబిల్లో, మీ పార్ట్ 2 పడలేదు మీది. నెక్స్ట్ ఏం చేశారు? యేసుప్రభు ప్రేమ మిమ్మల్ని తాకిన తర్వాత, మీరు బాప్తిస్మాలు తీసుకున్న తర్వాత, మీ కుటుంబం అంతా మారిపోయిన తర్వాత ఇంకెంత గొప్పగా బ్రతికారు, ఎంత బాగా బ్రతుకుంటారు కొర్నేలి గారు. మీ గురించి లేదండి బైబిల్లో. అక్కడతో అయిపోయిందండి అని చెప్పి ముగించేశాడు. నేను ఎగ్జైట్ అయిపోయానండి పాఠం చెప్పినప్పుడు. యేసు ప్రభు జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంకెంత బాగా బ్రతుకుంటాడో కొర్నేలి. పార్ట్ 2 పరదైస్లో, బైబిల్లో లేదు చెప్దామంటే. అంతే కదండి. పార్ట్ 2 ఎక్కడ ఇప్పుడు? నేను చాలా పాఠాలకి పార్ట్ 1, పార్ట్ 2 వేస్తాను, దీనికి వేయడానికి లేదు. కొర్నేలి భక్తి జీవితం పార్ట్ 2 అంటే లేదు, పరదేశే. అక్కడ వచ్చిన వాళ్ళకే పార్ట్ 2. పార్ట్ 1 అందరికి, పార్ట్ 2 కొందరికి. ఏమండి? పార్ట్ 2 ఎవరికి ఇప్పుడు? పరదేశకు వచ్చిన వాళ్ళకే పార్ట్ 2. ఇదంతా మనసులో పెట్టుకుని చచ్చిపోయిన తర్వాత అబ్బా సీనన్న వచ్చి పార్ట్ 1 చెప్పాడండి, కొర్నేలి గారు ఎక్కడ ఉన్నారని మీరు ఎత్తుక్కుంటారు పరదేశంలో. పార్ట్ 2 కావాలి కదా, పార్ట్ 2 లేదు, బైబిల్లో లేదు. ఎంత గొప్పోళ్ళండి వీళ్ళు, ఎంత గొప్పోళ్ళండి, ఎంత బాగా బ్రతికారండి దేవుడి కోసం. నేను ఆశ్చర్యం ఏంటంటే నాకు, ఇదంతా యేసు ప్రభు తెలియక మునుపు. యేసు ప్రభు ప్రేమ కొర్నేలిని తాకితే, ఇలాంటోడికి యేసు ప్రభు ప్రేమ అర్థమైతే, యేసు ప్రభు నీ కోసం ప్రాణాలు పెట్టేశాడంటే ఇంకెంత చెలరేగిపోతాడండి ధర్మ కార్యక్రమాల్లో. యేసు ప్రభు నీ కోసం చచ్చిపోయాడంటే ఇంకెంత మంది ఆత్మలను పట్టుకొచ్చేస్తారండి యేసు ప్రభు దగ్గరికి. ఆలోచించండి బాగా.
మనకు అర్థం అవ్వలేదండి భక్తులు, మనకు అర్థం అవ్వలేదండి దేవుడు. వీళ్ళకి బాగా అర్థమయ్యాడండి దేవుడు, వీళ్ళకి బాగా అర్థమయ్యాడండి. భక్తి, భక్తి పరులు, వాళ్ళ గురించి బైబిల్లో చరిత్రలు చూసారండి ఎలా ఉన్నాయి, ఎంత బాగున్నాయండి వాళ్ళ జీవితాలు. వచ్చేసాడు పేతురు గారు. వచ్చేసిన తర్వాత ఇంకో మాట చెప్పను ఇప్పుడు. బాబు నన్ను ఎందుకు పిలిపించారు అన్నాడు పేతురు గారు. అయ్యా నాకు దర్శనం వచ్చింది, దూత వచ్చింది, మీ గురించి మొత్తం అడ్రస్ చెప్పింది, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో మిమ్మల్ని పిలిపించుకోమని చెప్పింది, మేము పిలిపించుకున్నాము, మీరు వచ్చినది మంచిది, మీరు బాగా వచ్చారు, దేవుడు రమ్మనగానే మీరు వచ్చారు, మంచిది. ఇప్పుడు మా కోరిక ఏంటో చెప్పనా? చదువుతాను చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయమే 32, 33 చదువుతాం. వెంటనే నిన్ను పిలిపించితి, మీ 33వ వచనం అండి. నీవు వచ్చినది మంచిది, చూసారా, మీరు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఇక్కడ విషయం ఉంది. ఏమని అడుగుతున్నాడు కొర్నేలి? పేతురు గారిని ఏమని అడుగుతున్నాడు? నీతో దేవుడు ఏమి చెప్పమన్నాడో అవన్నీ చెప్పేయి, వినడానికి ఇప్పుడు మేము అందరం రెడీ అన్నాడా? లేకపోతే గంట ప్రసంగమే, తర్వాత మాట్లాడొద్దు అన్నాడా? మనం ఏమంటాం? సభల్లో కూర్చొని, ఆరాధనలో కూర్చొని మన ఫీలింగ్ పైకి అనకపోయినా లోపల సైకలాజికల్గా ఫీలింగ్ ఏంటి చెప్పండి? 10:30కి ముగిస్తానన్నారు, ఇంకా వెళుతుంది. కరెంటు పోయినా మాకు సంబంధం లేదు, బాక్సులు రాకపోయినా మాకు సంబంధం లేదు, మాకు మాత్రం ఎప్పుడు ఏమంటే చేతికి అంటుకుని ఒక దయ్యం ఉంటుంది. ఏంటో దయ్యం? వాచ్. నేను అందుకే వాచ్ పెట్టుకోవడం మానేసానండి. వాచ్ పెట్టుకుంటే టైం చూసుకొని ప్రసంగం మధ్యలో ఆపేస్తాను. బాగానే ఎన్న వాళ్ళు వింటారు, నిద్రపోతారు. వినే ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారా సభలో? ఉంటారు కదండి. వాక్యం గురించి ఎదురు చూసేవాళ్ళు. నిద్రపోయే వాళ్ళు నిద్రపడతారు, తిట్టుకునే వాళ్ళు తిడతారు. తిట్టుకోవడం మాకు ఆశీర్వాదం కదా. పరలోక మందు మాకేం దొరుకుతుంది? ఫలం దొరుకుతుంది. ఈడేటి ఎంతసేపు ప్రసంగం చేస్తారని తిట్టుకున్నారనుకోండి, మాకు ఒక పండు పడింది అక్కడ పైన. తిట్టే వాళ్ళు ఉండాలి, పడే వాళ్ళు ఉండాలి, పడే వాళ్ళకి పరలోకంలో ఫలాలు రావాలి, తిట్టుకున్న వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోవాలి. ఎంత బాగుంది. కొర్నేలు ఎలాంటాడంటే, నీతో దేవుడు ఏం చెప్పమంటాడో అవన్నీ చెప్పే, టైం చూసుకోకు, దేవుడు చెప్పమన్నవన్నీ చెప్పు, వినడానికి ఇప్పుడు మేము దేవుడి సన్నిధిలో సిద్ధంగా ఉన్నాం. పేతురు అన్నాడండి అప్పుడు, అచ్చి బాబోయ్, అన్ని జనుల్లో ఇంత భక్తా, అన్ని జనులు కూడా దేవుడు దర్శనమా? అందుకేనా అపవిత్రమైన జంతువులు తినమని దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అక్కడ, ఇప్పుడు లైట్ వెలిగింది నాకు అంటున్నాడు పేతురు గారు. ఆ దర్శనం లైట్ ఇతను మాట్లాడిన తర్వాత వెలిగింది అతనికి. అమ్మో, అపవిత్రమైన జంతువులు దేవుడు తినమని అందుకా చూపించాడు. దేవుడికి నిషిద్ధమైనది ఏదియో లేదు, దేవుడికి పక్షపాతము లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు ఒకేసారి. మన చాలా మంది గోళ్ళ మీద రాస్తారు ఇదే మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ సందర్భంలో పేతురు గారు అన్న మాట అది. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది, దేవుడు ఇశ్రాయేలుకు ప్రభు కాదు, అన్ని జనులకు కూడా ఆయన ఎవరు? ప్రభువే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. ఇక మొదలు పెట్టాడండి యేసుప్రభు గురించి. యేసుప్రభు గురించే ప్రసంగం అంతా. ఇదిగో ప్రవక్తలందరూ, నీకు కొర్నేలి, నీకు ధర్మశాస్త్రం తెలుసు కదా, ధర్మశాస్త్రంలో ఉన్న పొడి పొడి మాటలు విను కదా, నువ్వు భక్తిలో ఉన్నావు, ఇప్పుడు విను కొర్నేలి. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్తలందరూ కూడా నజరేయుడైన యేసు గురించి ప్రవచనాలు చెప్పారు. ఆ ప్రవచన సారాన్ని నెరవేరుస్తూ యేసుక్రీస్తుల వారు అనేక మందికి రోగాలు తీశాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, మహా అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. చివరగా ఆయన సిలువకేసి చంపేశారు. దానికి మేము అందరము సాక్షులము. మమ్మలను అది ప్రకటించడానికి, ఆయన పునరుత్థాన బలాన్ని ప్రకటించడానికే మమ్మలను దేవుడు ఎన్నుకున్నాడు. మేము ఆయన గురించి ప్రకటిస్తున్నాం. అందుకే దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు. నువ్వు నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నమ్మి నీ పాపాలు కడుక్కోవాలి అన్నాడు. ఈ ప్రసంగం అవుతూనే ఉంది. ఇంతలోపే వాళ్ళందరి మీదకి ఎవరు దిగిపోయారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోయాడు. పొంగిపోయాడండి పేతురు గారు. అమ్మో, అన్ని జనుల మీద కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చేశాడు అంటే మీ అందరు అర్జెంట్కి ఇప్పుడు ఏం తీసుకోవాలి? బాప్తిస్మాలు తీసేసుకోవాలి అన్నాడు. వెంటనే కొర్నేలి ఇంటిలో ప్రసంగము వినే భాగ్యం దక్కినందుకు అతడు పిలిచిన ప్రతి వాడికి కూడా ఏం దొరికింది ఆ రోజు? పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ దేవుని సహాయం. ఎంతమందిని మార్చారు చూసారండి ఒక్క దెబ్బకి. కొర్నేలి ఎలా కనపడతాడు మీకు? ఎంత భక్తిపరుడు, ఎలాంటి కార్యక్రమాలు. టైం అయిపోయిందండి, చెప్తాను అర్థం చేసుకోండి. కొర్నేలి జాగ్రత్తగా వినాలి. కొర్నేలి ఇంట్లో జరిగిన అనిజనుల రాక, దేవుని ఇంటిలోనికి, దేవుని సంఘంలోనికి అనిజనులు రావాలి అని
దేవుడు ప్రవక్తలందరి నోట వినిపించాడండి, ప్రవచనాలు రాయించాడు. నా పరిశుద్ధ పర్వతంలోనికి అన్ని జనులు ప్రవాహముగా వచ్చేదరు అన్నాడు. అలా అన్ని జనులు తన ఇంటిలోనికి రావాలని యెషయా గ్రంథం 2వ అధ్యాయం అంతా కూడా అన్ని జనుల గురించి ప్రవచనం. అన్ని జనులు నా ఇంట్లోకి వస్తారు, అన్ని జనులు నా ఇంట్లోకి వస్తారు, అన్ని జనులు నా ఇంట్లోకి వస్తారని ప్రవచనం రాశాడు. వచ్చేటట్టుగా కార్యక్రమాన్ని భుజాల మీద మోపింది ఎవరి భుజాలపైన తెలుసా? కొర్నేలి భుజాలపైన. నువ్వు భక్తిపరుడు అయితే తన ప్రవచనాలు నెరవేర్చుకునే భాగ్యం నీకిస్తాడు దేవుడు. కొర్నేలి సామాన్యుడు అనుకుంటున్నారా? నేను ఊరకనాయన గురించి ఎత్తలేదండి. దేవుడు అనాది సంకల్పంలో అన్ని జనులు తన ఇంట్లోనికి రావాలని ప్రవక్తలందరితో రాయించిన ప్రవచనాలు కొర్నేలి ఇంట్లో నెరవేర్చుకున్నాడు. కొర్నేలి ద్వారా నెరవేర్చుకున్నాడు. ఏం భాగ్యానికి ఏమంటే నిజంగా నోచుకున్నాడండి కొర్నేలి. అంత గొప్ప భాగ్యం అతనికి ఇవ్వడానికి, అతని ఇంట్లో మాత్రమే ఆ కార్యక్రమం జరిగించడానికి కారణం ఏంటో తెలుసా? కొర్నేలిలో దేవుడి మీద ఉన్న భక్తి. పొడి పొడిగా అక్కడక్కడ యూదులు మాట్లాడుకునే మాటలు బట్టే అంత భక్తిగా ఉంటే యేసుక్రీస్తుల వారి గురించిన పూర్తి సత్యం తెలిస్తే ఇంకెంత భక్తుడవుతాడు. నిజంగానండి ఎగ్జైట్ అయిపోయానండి పాఠం రాసినప్పుడు. ఎంత భక్తుడయ్యాడో తర్వాత తెలియదండి. పేతురు గారు ఇంట్లో పెట్టుకున్నారు, ఏమంటే చాలా రోజులు ఆయనతో వాక్యం చెప్పించుకున్నారు, అక్కడతో అయిపోయింది. పేతురు గారు వెళ్ళిపోయారు. కొర్నేలి గారు ఏమయ్యారో తర్వాత మనకి తెలీదు. ఈ రాత్రి మనకి ఆయన ఎన్ని పాఠాలు నేర్పాడు చూడండి. ఎన్ని పాఠాలు నేర్పాడండి కొర్నేలి. ఎంత భక్తి అండి. దైవజనులు అంటే ఎంత భక్తి అండి. వాక్యం అంటే ఎంత భక్తి అండి. యేసుక్రీస్తుల వారి ప్రేమ, యేసుక్రీస్తుల వారి ఎవడి సహవాసం తర్వాత అతనికి దొరికిపోయిందండి. నిజంగా పాపాలన్నీ కడుక్కున్నాడు. తాను, తన కుటుంబం, తన బంధువులు, తన స్నేహితులు అందరి పాపాలు కడిగాడు. అందరినీ కూడా క్రీస్తు సంఘములోనికి తీసుకుని వచ్చాడు. కొర్నేలి నేర్పుతున్న భక్తి పాఠం చిన్నదా పెద్దదా చెప్పండి? విషయం తెలుసా? నేను చాలా షార్ట్కట్లో చెప్పాను. ఎంత చెప్పిన తర్వాత కూడా చెప్తున్నాను, మళ్ళీ చాలా షార్ట్కట్లో చెప్పాను. అతడు మాట్లాడిన ప్రతి మాటకి బైబిల్లో పాత నిబంధనలోనికి తీసుకెళ్ళి నేను రెఫరెన్స్లు చూపించాలి. టైం అయిపోయింది కనుక షార్ట్కట్లో చెప్పుకుంటూ వచ్చాను. కనుక దేవుని పిల్లలారా, భక్తిపరుడు అంటే వేషధారణ కాదండి. ఇది ఇలా ఉంటాడు, ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఇలా ఉంటాడు దేవుళ్ళో. భక్తిపరుడు అంటే మీ భక్తి జీవితాలను ఆలోచించుకోండి. కొర్నేలికి దగ్గరగా ఉన్నాయా? కొర్నేలి జీవితానికి అసలు మన జీవితానికి సంబంధాలే లేవా? ఆలోచించుకోండి. భక్తిగా బ్రతకండి. పరలోకంలో ఉన్న దేవుడు మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. పరలోకానికి మీరు వెళ్ళిపోండి.